లోపల ఒక బేబీ బాగా హెల్తీగా గ్రో అవుతున్నారంటే మదర్ ఎలాంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుంటారు? ఫస్ట్ స్టాప్ సీయింగ్ ఫుడ్ యాజ్ ఎనిమీ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినవన్నీ వింటే కనుక ప్రెగ్నెంట్ లేడీకి ప్లేట్లో ఫుడ్డే ఉండదు. హస్బెండ్ వచ్చి కంప్లైంట్ చేస్తాడు, చికెన్ మానేయమంటే మానట్లేదు మేడం, చికెన్ తింటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, చికెన్ తింటే ఎందుకు రాదు ప్రెగ్నెన్సీ, మా అమ్మాయికి వంట చేసుకోవడం రాదు, టీ పెట్టడం రాదు, మా అమ్మాయి నీళ్లు కూడా ఇవ్వలేదు మా ఇంట్లో ఎప్పుడూను. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి కూర్చోబెట్టేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయకపోతే గైనకాలజిస్ట్ నార్మల్ డెలివరీ చేయట్లేదు అంటారు. ఎలా అవుతుంది? కొంతమంది ఫిమేల్స్ కి బ్యాక్ టు బ్యాక్ మిస్కరేజ్ అవుతుంటాయి. అసలు నువ్వు ప్రెగ్నెన్సీ క్యారీ చేయగలవు నువ్వు ఎలా అనుకున్నావు? ఇదా మాటలు ఒక 7th మంత్ ప్రెగ్నెంట్ లేడీకి చెప్పాల్సిన మాటలా ఇవి. కుంకుమ పువ్వు వేస్తే తెల్లగుడతారా? కుంకుమ పువ్వు ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? కల్తీ ఎక్కువ ఉంటుంది కుంకుమ పువ్వులో, నేను అదే చెప్తాను. కొంతమందికి లో బీపీ ఉండొచ్చు, డయాబెటిక్ అయి ఉండొచ్చు, కొంతమందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎలాంటి థింకింగ్ ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అది. యాజ్ అ ఉమెన్ ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ఓకే, బట్ యాజ్ అ మదర్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. బట్ ఒక రైట్ డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి? తల్ల బిడ్డ ఎవరొకరు బ్రతుకుతారనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ మదర్. అంటే బేబీ వస్తేనే అమ్మాయి పుట్టిందంటే ఒక రియాక్షన్ చూపిస్తారు, అబ్బాయి పుట్టిందంటే ఒక రియాక్షన్ చూపిస్తుంటారు కదా. నన్ను మా ఇన్లాస్ ప్లేస్లోను సొసైటీలోను ఎలాగ ట్రీట్ చేస్తారు అన్నది మొత్తం ఈ బేబీ జెండర్ మీద డిపెండ్ అవుతుందంటే హౌ రిడిక్యులస్ ఇస్ ఇట్. ఆ సపోర్ట్ ఎవరు ఇవ్వాలి? లేడీకి పేరెంట్స్ ఇవ్వాలి, హస్బెండ్ ఇవ్వాలి. హస్బెండ్ రోల్ ఏంటి? డెలివరీ అయిపోగానే నా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవాలి, నా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవాలి అంటారు. ఎందుకు తగ్గిపోవాలి? ఇజంట్ ఇట్ ఎ సైన్ దట్ యు క్యారీడ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఇన్సైడ్ యు? ఆ రోజుల్లో చూస్తే నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యాయి, బట్ సర్జరీస్ ఎక్కువ వచ్చేసాయి ఈ రోజులు. ఇది బిజినెస్ రిలేటెడ్ అంటారా? ఫిమేల్కి ఆ ఇబ్బంది ఉందని సర్జరీస్ వస్తున్నాయి. స్టోరీస్ ఎప్పుడు చూసినా ఒక కొత్త బేబీకి లైఫ్ ఇచ్చి ఆ ఫోటోని ప్రజెంట్ చేస్తుంటారు కదా. కొత్త ప్రాణాన్ని భూమి మీదకి తెచ్చినప్పుడు హౌ డు యూ ఫీల్ ఇన్సైడ్? అంతా ఓవర్కమ్ చేసి చక్కగా బేబీ క్రై విన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే అంటాను, బేబీ ఏడుస్తుంటే నవ్వేది మేమే. ఎగ్జాక్ట్లీ, అంటే మీతో పాటు ఆ తల్లి కూడా నవ్వుతుంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనం వైజాగ్ వచ్చామండి. మన ముందర ఒక బ్యూటిఫుల్ డాక్టర్ ఉన్నారు అండ్ ఎన్నో సర్జన్స్ కూడా ఇంతవరకు సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటూ అటు యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా చక్కగా బిల్డ్ చేస్తూ ఎంతో ఇన్ఫర్మేషన్ కూడా మనకి సోషల్ మీడియా ద్వారా ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తే తను. సో ఇంతకీ మేడం ఎవరని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ఎవరో కాదండి, సో ప్రముఖ గైనకాలజిస్ట్ అని చెప్పుకోవచ్చు, శిల్పహాస గారు మన ముందర ఉన్నారు. మరి ఏంటి మన డాక్టర్ జర్నీ అండ్ మనకి ప్రెగ్నెన్సీ విషయంలో చాలా మంది ఫీమేల్కి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో వాటిలో మేడం నుంచి మనకి ఎటువంటి సొల్యూషన్స్ వస్తాయో ప్రతి ఒక్కటి కూడా మన ముందరున్న ఫేవరెట్ గెస్ట్ శిల్పహాస గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మేడం, మీకు బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, ఎగ్జాంపుల్ మీరు అని చెప్తా. ఎందుకంటే లైక్ బ్యూటీ ఉండి బ్రెయిన్ ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో యు ఆర్ ద వన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఎట్ ఆల్. మనం మాట్లాడే పద్ధతి బట్టి మనం ఎదుటి మనిషికి నచ్చుతాము కదా. సరిగ్గా మాట్లాడకుండా రూడ్ గా ఉంటే ఎవరికి నచ్చరు కదా. బ్యూటీ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్టర్నల్, ఇట్స్ హౌ వి బిహేవ్ విత్ ది అదర్ పర్సన్ అని నా నమ్మకం. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్టర్నల్ బ్యూటీ ఎట్ ఆల్. నో, మేమేమనుకుంటున్నాం అంటే బ్యూటీ అందరికి ఉండొచ్చు, బట్ ప్రజెంటేషన్ ఉండాలి. ఎలా ఉంటున్నాం, మీరు చెప్పిన మాటలన్నీ మీ దగ్గర ఉన్నాయి. సో దట్స్ వై మీకు యూట్యూబ్ లో అయినా సరే, వేరే ప్లాట్ఫామ్స్ అయినా సరే అంత రెస్పెక్ట్ వచ్చింది. సో వీఆర్ సో థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీ ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా మంది ఫిమేల్స్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎంతో మంచి రెమెడీస్ తో బయటికి వస్తున్నారు. అవును, చాలా మంది కమెంట్స్ లో పెడతారు, నేను యుఎస్ లో ఉన్నాను, నేను యూకే లో ఉన్నాను, ఇక్కడ మాకు పేరెంట్స్ ఉండరు, మీ వీడియోస్ చూసి నాకు చాలా హెల్ప్ అయ్యాయి, లేదా ఆ పర్టికులర్ రీల్ లో మీరు ఆ విషయం చెప్పారు, నేను అది నాకు సడన్ గా గుర్తొచ్చింది, అది నేను తెలుసుకొని నేను టైంకి వెళ్ళాను, లేకపోతే చక్కగా డెలివరీ అయ్యాను, మీరు పెట్టిన ఎక్సర్సైజ్ వీడియో చూసి నేను చక్కగా చేశాను, నాకు నార్మల్ డెలివరీ అయింది. ఇలా చాలా మంది పెడతారు. కొన్ని చాలా స్పెషల్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అంటే అసలు టైం ఉండకపోయినా, ఎంత అలసిపోయినా కూడా చేయడానికి ట్రై చేస్తాను కంటెంట్ కొన్నిసార్లు. సో ఒకరోజు ఒక ఆవిడ ఏం పెట్టారంటే, మీరు ఒక వీడియో పెట్టారు మేడం, మెనోపాజ్ వచ్చేసిన తర్వాత బ్లీడింగ్ రావడం మంచిది కాదని చెప్పారు మీరు. అది నేను చూసి వెంటనే వెళ్ళాను డాక్టర్ దగ్గరికి. కరెక్ట్గా టెస్టులు చేశారు, నాకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది అని డిటెక్ట్ చేశారు. మీరు చెప్పడం వల్ల, నేను చూడటం వల్ల నేను టైంకి వెళ్ళాను. సో నాకు సర్జరీతో అయిపోయింది. అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే నాకు ఒకటి ప్రాణం పోయేది, ఆరల్స్ కీమోథెరపీ, రేడియోథెరపీ,
ఇలాంటివన్నీ అవసరమయ్యేది. సో చాలా హెల్ప్ అయింది మీ వీడియో నాకు అని చెప్పారు. అంటే ఇలా రెస్పాండ్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, కానీ రెస్పాండ్ అవ్వకుండా హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మరి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? మాది శ్రీకాకుళం నేటివ్ ప్లేస్. శ్రీకాకుళం. వైజాగ్ లోనే సెటిల్ అయ్యాం చాలా ఇయర్స్ నుంచి. సో ఇంకా జర్నీ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్. ఓకే, ఎటువంటి ఫ్యామిలీలో నుంచి మీరు వచ్చారు? మా ఫాదర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఈస్ రిటైర్డ్ డిఎస్పీ, నౌ హి ఈస్ ప్రాక్టీసింగ్ లా. ఓకే. మై మదర్ ఇస్ అ హోమ్ మేకర్. తమ్ముడు యుఎస్ లో సెటిల్ అయ్యాడు, డేటా సైన్స్ అనలిస్ట్. హస్బెండ్ ఈస్ అన్ అనెస్థిషియాలజిస్ట్. ఓకే. యా. సో మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మా ఊర్లోనే ఎడ్యుకేట్ అయిన ఆ జనరేషన్ లో. ఓకే. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. మా తాతగారు వీళ్ళందరూ ఫార్మింగ్ చేసేవాళ్ళు. అండ్ డాక్టర్ ప్రొఫెషన్ మీకు ఎందుకు అంత ఇష్టం? ఇది నేనేమి బై చాయిస్ తీసుకోలేదు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ బై ఐ డోంట్ నో, బై డెస్టినీ ఏమో మరి. నా పేరు పెట్టడమే మా ఫాదర్ డాక్టర్ శిల్పహాస అంటే బాగుంటుంది అని అనిపించి ఆయనకి పెట్టారంట. ఫస్ట్ పుట్టినప్పుడే ఆయన డిసైడ్ అయిపోయారు నన్ను డాక్టర్ని చేయాలని. చాలా బలంగా పెట్టారు అప్పుడే. బలంగా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అలా అయిపోయింది. ఓకే. దెన్ ఐ గాట్ మ్యారీడ్. హస్బెండ్ అనెస్థిషియాలజీ సీట్ వచ్చింది తనకి ఫస్ట్. సో తనకి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది కదా గైనకాలజీ అని నేను తీసుకున్నాను. నాకు సర్జరీస్ చాలా ఇంట్రెస్ట్. సో కాంప్లిమెంట్ అవుతుందని ఐ టుక్ దిస్ ఆప్షన్. అండ్ మీ స్టోరీస్ ఎప్పుడు చూసినా ఒక కొత్త బేబీకి లైఫ్ ఇచ్చి ఆ ఫోటోని ప్రజెంట్ చేస్తుంటారు కదా. సో ఇప్పటి వరకు ఎన్ని సర్జరీస్, ఎంత మంది బేబీస్ కి మీరు లైఫ్ ఇచ్చారు? అది థౌజండ్స్ లో ఉంటాయి. ఓకే. అది కౌంట్ చేయడం కూడా పాసిబుల్ కాదు. రైట్ ఫ్రమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డ్యూరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత చేసినవి అంతా. ఓకే. కానీ ప్రతిసారి ఒక కొత్త ప్రాణాన్ని భూమి మీదకి తెచ్చినప్పుడు హౌ డు యూ ఫీల్ ఇన్సైడ్? ఆ ప్రాసెస్ అంతా అయ్యే వరకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. నాకనే కాదు, ఏ గైనకాలజిస్ట్ అయినా కూడా. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టు ఈవెంట్స్ జరగవు. కొన్నిసార్లు డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. అంతా ఓవర్కమ్ చేసి చక్కగా బేబీ క్రై విన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ అంటే ఆ టైంలో దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. చక్కగా ఏడుస్తూ పుట్టిన బేబీ. అందుకే అంటాను, బేబీ ఏడుస్తుంటే నవ్వేది మేమే. ఎగ్జాక్ట్లీ. అంటే మీతో పాటు ఆ తల్లి కూడా నవ్వుతుంటుంది. ఆ తల్లి కూడా అప్పటి నుంచి ఆ సౌండ్ వస్తుందా లేదా అని ఒక అనెస్థీషియాలో ఉంటారు కదా. సో ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్ టు టూ సోల్స్, మీరు ఆ మదర్. ఓకే. సో మరి డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చారు, సక్సెస్ఫుల్గా ఎన్నో సర్జరీస్ చేస్తూ వస్తున్నారు. బట్ ఈ ప్రెగ్నెన్సీ విషయంలో రోజు రోజుకి చాలా క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. సో మీలాంటి వాళ్ళు ముందరకు వచ్చి ఇచ్చే రెమెడీసే చాలా మందికి ఒక హ్యాపీనెస్ ఇస్తున్నాయి. సో ప్రెగ్నెన్సీలో కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం, కెన్ ఐ ఆస్క్? యూ క్యాన్ ఆస్క్. ఇంకొకటి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అంటున్నారు కదా. క్వశ్చన్స్ లాగే ఉంటే పర్వాలేదు. చాలా భయాలు ఉంటాయి జనాలు. అదే మేడం, అది మాత్రం ఉండకూడదు. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆ అమ్మాయి పాపం ఇప్పుడిప్పుడే ప్రెగ్నెంట్ అయింది, కొన్ని ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీయో సెకండ్ టైం ప్రెగ్నెంట్ అంటే సెకండ్ టైం అంటే కొంత ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకే చాలా డౌట్స్, అనుమానాలు ఉంటాయి. మన సొసైటీ చాలా నెగటివ్ రోల్ ప్లే చేస్తుంది అని నా ఉద్దేశం. ఓకే. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ మై గైనకాలజిస్ట్ కాలీగ్స్ విల్ అగ్రీ విత్ దిస్. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ గురించి అడిగితే ఏమనిపిస్తుంది అంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పినవన్నీ వింటే గనక ప్రెగ్నెంట్ లేడీకి ప్లేట్లో ఫుడ్డే ఉండదు. ఒకళ్ళు పొటాటో తినకూడదు అంటారు, ఒకళ్ళు చికెన్ తినకూడదు అంటారు, ఒకళ్ళేమో బనానా తినకూడదు, కోకోనట్ వాటర్ తాగకూడదు, కోకోనట్ తినకూడదు. అన్నీ మిత్స్. సగం సగం నాలెడ్జ్ ఉండి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రియేట్ చేసే మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది ప్రెగ్నెంట్ లేడీస్కి. ఏం కాదమ్మా పర్వాలేదు అని ధైర్యం ఇచ్చే వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళు కూడా అతిగా ఆలోచించేసి అతిగా అంటే కరెక్ట్ అవునా కాదా అని కూడా దే డోంట్ మేక్ ష్యూర్. వాళ్ళు అనుకున్నది చెప్పేయటమే. అలా భయపెట్టేస్తున్నారు. అంత భయపడాల్సిన సిచ్యుయేషన్ కాదు ప్రెగ్నెన్సీ. వీళ్ళకి పాపం వీళ్ళకు ఉండే భయాలు వీళ్ళకు ఉంటాయి, దాన్ని వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేసేస్తున్నారు. ఇందులో ఒకటి ఉంది మేడం, అంటే టు బి హానెస్ట్ 90s లో మనం చూస్తే మా మదర్ జనరేషన్ కానీ వాళ్ళ మదర్ జనరేషన్ కానీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈజీగా ఒక 7-8 బేబీస్ కి డెలివరీ ఇచ్చేవాళ్ళు, అంటే 8 times ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ ఈ రోజు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితేనే భయపడి ఒక మూలకు కూర్చొని మీరు రండి మీరు రండి మీరు చెప్పని అంటారు. సో అదే నా క్వశ్చన్, ఎందుకైంది మీరే చెప్పాలి. అప్పట్లో మన పనులన్నీ మనం చేసుకునే వాళ్ళం, అంత హౌస్ హెల్ప్ కూడా ఉండేది కాదు కదా. కుకింగ్ కానీ, ముందు పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇంట్లో అత్తమామల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, హస్బెండ్ చూసుకునే రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇవన్నీ ఆ లేడీ చేసేది. ఇప్పుడు ఏమైంది, పేరెంట్స్ తాలూకా ప్యాంపరింగ్ అంటే అందరూ ఒప్పుకోరు కానీ అది కొంచెం ఎక్కువైపోయింది. మా అమ్మాయి సున్నితం అండి ఇలా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.
మా అమ్మాయికి వంట చేసుకోవడం రాదు, టీ పెట్టడం రాదు, మా అమ్మాయి నీళ్లు కూడా ఇవ్వలేదు మా ఇంట్లో ఎప్పుడూను. ఇలాంటి యాటిట్యూడ్ ఒకటి ఎక్కువైపోయింది. ఇంకొకటి చదువుకున్న వాళ్ళు వంట చేయకూడదు. మా అమ్మాయి చదువుకుంది, మా అమ్మాయి వంట ఎందుకు చేయాలి, మా అమ్మాయి ఇంటి పని ఎందుకు చేయాలి, ఈ యాటిట్యూడ్ సగం. ఓకే, ఈ మనకి కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయింది. ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంత తగ్గిపోయింది. సో మెంటల్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు నాకు అనిపించింది ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, మెంటల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి కూర్చోబెట్టేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయకపోతే గైనకాలజిస్ట్ నార్మల్ డెలివరీ చేయట్లేదు అంటారు. ఎలా అవుతుంది కదా? అంటే దీనిలో నాకు ఒకటి అనిపించింది మేడం, అంటే మీరు మెంటల్ స్ట్రెంగ్త్ అన్నారు కదా, సో ఫిజికల్ అనేది వీళ్ళు చేయట్లేదు, రిలాక్స్ అవుతున్నారు, మేబీ వాళ్ళకి అట్లా గారాభంగా పెరిగారు అనుకోవచ్చు. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎట్లా వీక్ అవుతుంది వీళ్ళకి? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఇంకా జాబ్కి కూడా వెళ్ళక్కర్లేదు, డెస్క్ జాబ్ అయినా కూడా జాబ్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చోమ్మా, రెస్ట్ తీసుకోమ్మా అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మ బెడ్ రెస్ట్ ఉండాలా? ఎందుకు బెడ్ రెస్ట్ ఉండాలి ప్రెగ్నెన్సీలో? అన్లెస్ వీ టెల్ యూ టు టేక్ బెడ్ రెస్ట్ ఎందుకు అవసరం లేదు కదా. మాది ఫస్ట్ ఫ్లోర్ అమ్మా, 10 మెట్లు ఉంటాయి, ఎక్కొచ్చా? ఏ మెట్లు ఎక్కలేదా ఇప్పుడు ఎవరు ప్రెగ్నెన్సీలో? మీరు కూడా ఎక్కున్నారు కదా మీ టైంలో, ఇప్పుడు ఎందుకు కొత్తగా డౌట్ వస్తుంది? అది ప్రెగ్నెన్సీ, ఇది ప్రెగ్నెన్సీ, అదే మనిషి, ఎందుకంత కొత్త కొత్త డౌట్స్ వస్తాయి? క్యారెట్ తినొచ్చా? ఏమవుతుంది క్యారెట్ తింటే? గట్టిగా ఉంటుంది, కొరకొచ్చా? ఇలాంటి డౌట్లు కూడా వింటాం మేము. సో టూ మచ్ ఓవర్ థింకింగ్ అయిపోయింది. అండ్ సెలవు పెట్టేసి ఖాళీగా ఇంట్లో కూర్చుని వాళ్ళ అమ్మాయికి పని కూడా చేయనివ్వరు, కుకింగ్ చేయనివ్వరు, బయటకు వెళ్ళనివ్వరు. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? ఐడిల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. మనం ఖాళీగా ఉంటే చిన్న కాలు నొప్పి వచ్చినా, ఏదో కొంచెం నడు నొప్పి వచ్చినా దాని మీదకే వెళ్తుంది మైండ్ అంతా కదా. మనం బిజీగా ఉంటే ఏమైనా తెలుస్తుందా? నేను 36 వీక్స్ నాకు 9th మంత్ వచ్చే వరకు కూడా నేను కేజీహెచ్లో వర్క్ చేశాను. నేను నైట్ డ్యూటీస్ చేశాను, పైకి కిందకి ఎక్కి తిరిగాను, నేను డెలివరీలు చేశాను, సిజేరియన్స్ చేశాను, ఇలా వంగి వంగి కేసులకు అసిస్ట్ కూడా చేశాను. ఎందుకు రెస్ట్ కదా? ఫిజికల్లీ నేను అదే చెప్తాను నా పేషెంట్స్ అందరికీ, ఫిజికల్లీ యాక్టివ్ ఉండండి, మెంటల్లీ యాక్టివ్ ఉండండి. ప్రతి చిన్నదానికి భయపడకండి. మీకు ఏ డౌట్ ఉన్నా రండి, అడగండి. మేము చెప్పిన ఆన్సర్తో మీరు సాటిస్ఫై కూడా అవ్వాలి కదా. ఎంత చెప్పినా కూడా వినకుండా ఏడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఏమీ లేని దానికి. 20 వారాలకు చేసే టిఫా స్కాన్లో బేబీ బ్రీచ్ పొజిషన్ అంటే ఎదురుకాళ్ళతో ఉంది అని వస్తుంది, దానికి బోరుని ఏడుస్తూ ఉంటారు. మనం కదులుతూ ఉంటాం కదా రోజంతా, బేబీ కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది కదా. 20 వారాలు 5వ నెల స్కాన్లో మీరు బేబీ ఎదురుకాళ్ళతో ఉంది, నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని ఏడ్చేవాళ్ళు సగం మంది. వై సో మచ్ యాంగ్జైటీ? ట్రీట్ ప్రెగ్నెన్సీ యాజ్ నార్మల్ కండిషన్. అది మనం నార్మల్ అనుకున్న అన్ని రోజులు పెద్దగా మనం వర్రీ అవ్వము. మనం డాక్టర్ సజెషన్ వినాలి, ఏం చెప్తే అది చెయ్యాలి అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సెకండ్ మంత్లో వస్తారు, మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుంది కదా అంటారు. మీకు సెకండ్ మంత్లో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనేది ఎలా చెప్పగలము? ఓవర్ యాంగ్జైటీ. ఇప్పుడు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మీరు ఏం చేయాలి అది చెయ్యాలి. అది చేయకుండా ఫుల్గా ఇనాక్టివ్ అయిపోయి యాంగ్జైటీ ఎందుకు ఫ్యూచర్ గురించి? ప్రెగ్నెన్సీలో కూడా ఏ మంత్ కా మంత్, ఏ వీక్ కా వీక్ అలా తీసుకోవాలి. కొన్నిసార్లు స్కాన్ చేసేటప్పుడు బేబీ పొజిషన్ కనుక ఫేవరబుల్గా లేదనుకోండి, అలా నడిచిరా అమ్మ అంటారు. బేబీ మళ్ళీ చేస్తారు, అప్పటికి కూడా తిరగలేదు అమ్మ కొంచెం సేపు వెయిట్ చేసి రండి అంటారు. ఆ వెయిటింగ్ పీరియడ్లోనే ఏడ్చిస్తుంటారు. ఏదో అయిపోయింది, బేబీ బాగాలేదు అందుకే ఇంత రమ్మన్నారు. నెగటివ్ థింకింగ్. స్కాన్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఏదో ఒకటి తేడా ఉంటుంది అన్న మైండ్ సెట్తోనే ఉంటున్నారు. నా బేబీ బాగుంటుందనే చెప్తారు అన్న యాటిట్యూడ్ ఉండట్లేదు. ఏం బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, బాగుందమ్మా అంటే పర్వాలేదు కదమ్మా, ప్రాబ్లం ఏం లేదు కదా. నేను బాగుంది అన్నాను, బాగుండడం వేరు, ప్రాబ్లం లేకపోవడం వేరు. నేను చక్కగా ఉంది అని చెప్తున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ ఇట్స్ అన్నెసెసరీ. ఆ మైండ్ సెట్లో చేంజ్ రావాలి. అది ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలోనూ రావాలి, ఫ్యామిలీ వైపు నుంచి కూడా రావాలి. ఎక్కువగా నెగటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ సొసైటీయే ఎక్కువ ఉంటుంది చుట్టూతా. ఇంకొకటి, ఇదివరకు మాకు ఒక కుక్ పనిచేసేది మా ఇంట్లో. తను ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లాగా, నడకలో గేట్ తేడా ఉంటుంది అంతే తనకి. అదర్వైజ్ షీఈ్ అబ్సల్యూట్లీ హెల్దీ. చక్కగా నవ్వుతూ వచ్చేది ఎప్పుడు చెకప్కి వచ్చినా. ఒకరోజు వచ్చి ఏడ్చిస్తోంది, మేడం అంతా బాగుందా, నిజం చెప్పండి మేడం అని. ఏం మాలు అడుగుతున్నావు, అంతా బాగుందని చెప్పాను కదరా ఇప్పుడు దాకా అంటే, మా చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు నీకెందుకు ప్రెగ్నెన్సీ, నువ్వే ఇలా ఉన్నావు, బేబీ ఇంకెలా ఉంటుందో, నీకు పుట్టిన బేబీ, అసలు నువ్వు ప్రెగ్నెన్సీ క్యారీ చేయగలవు నువ్వు ఎలా అనుకున్నావు? ఇదా మాటలు ఒక 7th మంత్ ప్రెగ్నెంట్ లేడీకి చెప్పాల్సిన మాటలా ఇవి? కష్టం కాదు కదా. ఇలా చెప్పే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు హ్యాపీగా? అంటే వీళ్ళ మాటలు ఇలా ఉన్నాయి, బట్ ఇంకొన్ని చువుక్కుమనేలాగా బాధ పెట్టేలాగా
మాట్లాడకూడదు. యా, బట్ ఒకప్పుడు మనం చూస్తే మేడం అంటే లైక్ ఒక ఫీమేల్ మెచ్యూరిటీ వచ్చాక ఆ రోజుల్లో అర్లీగా పెళ్లి చేసేవాళ్ళు. అంటే 14-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో కూడా ఎంతో మంది ఫీమేల్స్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. బట్ ఇప్పుడు ఒకరు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుంటారు. సో ఇది ఎంతవరకు రైట్ అంటారు? అంటే దాన్ని మనం జడ్జ్ చేయకూడదు. వీఆర్ నాట్ ద రైట్ పర్సన్ టు టెల్ సమ్వన్ వాళ్ళు ఎప్పుడు కావాలి, ఎంతమంది కావాలి, ఎవరు కావాలి. ఇట్స్ ఆల్ అప్ టు దెమ్. గైనకాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మాత్రం లేడీస్ అందరూ కూడా పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. ఎగ్ మీ మెన్కి రెగ్యులర్గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఫీమేల్కి పుట్టినప్పుడే ఎగ్ కౌంట్ అనేది ప్రీడిటర్మిన్డ్. అది ఓకే. పుట్టబోయే బిడ్డకైతే 5th మంత్లో ఉన్న ఎగ్ కౌంట్ డెలివరీ టైంకి ఫీమేల్ బేబీలో ఉన్న ఎగ్ కౌంట్ కూడా తక్కువే. ఇట్ కీప్స్ ఆన్ డ్రాపింగ్. సో ఎగ్ కౌంట్ అనేది ఫిక్స్డ్ కాదు. టైం అనేది ఫర్ ఎవర్ లేదు మనకి. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం అనేది ఇంపార్టెంట్. సో ఎర్లీ 20s ఆర్ అట్లీస్ట్ బిఫోర్ యూ టర్న్ 30 ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది ఫర్ విమెన్. బిఫోర్ 30. ఓకే. అండ్ ఇందులో అంటే లైక్ రైట్ ఏజ్ ఏమంటారు? అంటే బిఫోర్ 30 మాకు ఎర్లీ 20s లో ఎగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. హెల్త్ కూడా ఒక లేడీది చక్కగా ఉంటుంది. సో ఇఫ్ నాట్ ఇన్ ఎర్లీ 20s అట్లీస్ట్ లేట్ 20s అంటే బిఫోర్ యూ టర్న్ 30 ప్లాన్ చేసుకోండి అని చెప్తాము. అండ్ ఎప్పుడైతే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయిందో సో ఫస్ట్ థింగ్ తనకి అంటే ఈ రోజు ఉన్న ఉమెన్ ఫోబియా అంటే చాలా మంది ఫీమేల్స్ ఇంట్లో ఉంటారు కదా. సో ఓవర్ స్ట్రెస్ అవ్వచ్చు, ఓవర్ థింకింగ్ అవ్వచ్చు. ఆ టైంలో ఉమెన్ ఎక్కువగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు? అంటే ఫ్యామిలీ పరంగా, హస్బెండ్ పరంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని అనను. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే బీఇట్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే లేడీస్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఒక మంచి ఫ్యామిలీ, చక్కగా సపోర్ట్ చేసే ఫ్యామిలీ, ఓకే, వాళ్ళకి అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. చాలా మంది లావుగా ఉన్న వాళ్ళు 90 kgs 100 kgs ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ పెట్టగానే ప్రెగ్నెంట్ అయిపోతూ ఉంటారు 2nd month 3rd month లో. నేను నోటీస్ చేసింది ఏంటంటే హస్బెండ్ ఈస్ వెరీ సపోర్టివ్. హీ ఈస్ నాట్ జడ్జ్మెంటల్. యూనో అలాంటి వాళ్ళకి దిల్ బి హ్యాపీ. మనం ఎంత హ్యాపీగా ఉంటాం, మన మైండే బాడీ ఫంక్షన్ ని డిటర్మిన్ చేస్తుంది కదా. మనం ఎంత హ్యాపీగా ఉంటే బాడీ కూడా అంతే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా సపోర్టివ్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీని కూడా 3 parts గా డివైడ్ చేస్తా అంటారు. సో ఈ 3 parts గురించి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి, థర్డ్ ఏంటి? 3 trimesters లాగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ 12 weeks ఒకటి, అంటే 3 months అనుకోవచ్చు, మధ్యలో 3 months, తర్వాత 3 months. ఈ డ్యూరేషన్ లో కూడా మొత్తం 40 weeks ప్రెగ్నెన్సీ జర్నీ. సో బాడీలో అంటే లేడీ బాడీలో కానీ, అంటే మదర్ బాడీలో కానీ, బేబీ బాడీలో కానీ అయ్యే చేంజెస్ బట్టి ఇలా డిసైడ్ చేస్తారు. ప్రతి ట్రైమిస్టర్లోనూ వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి, దాన్ని డీల్ చేసే విధానము వేరేగా ఉంటుంది. సో మనం చేసే స్కాన్స్ కానీ అన్నీ కూడా ట్రైమిస్టర్ వైజ్ డిపెండ్ అవుతుంది. దానికి మించి ఏమీ లేదు దాంట్లో. అంటే కొన్ని అంటారు కదా మేడం, level 1, level 2, level 3 లాగా మన గేమ్స్ లో. అవును. ఫస్ట్ 3 months లో ఏంటి, అబార్షన్ రిస్క్, మిస్కారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకలా అంటే ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ అగైన్. నేను చాలా మంది బేబీ అంటే హార్ట్ బీట్ రాలేదు, లేకపోతే అబార్ట్ అయిపోయింది, స్పాంటేనియస్ గా బ్లీడ్ అబార్ట్ అయిపోయింది, ఎందుకు అయింది అంటారు. ఎందుకైంది అన్నదానికి మనం రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, బికాస్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. ఓకే. కామన్గా ఏంటంటే ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్, జెనెటికల్లీ బేబీ హెల్దీగా లేదనుకోండి, అలాంటి ప్రెగ్నెన్సీస్ నిలబడవు. ఓకే. ఇప్పుడు మనము మొక్కలు ఒక 100 seeds వేసామనుకోండి, 100 మొక్కలు రావు, అన్ని హెల్దీ ప్లాంట్ లాగా గ్రో అవ్వవు కదా. ఇట్ ఈస్ అబౌట్ ద పొటెన్షియల్. ఆ సీడ్కి ఎంత పొటెన్షియల్ ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఎంబ్రియోలో కూడా క్వాలిటీ బాగలేదు అనుకోండి, అలాంటివి మిస్కారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. దెర్ ఆర్ అ లాట్ మోర్ రీజన్స్ ఫర్ మిస్కారేజ్. కామన్ గా ఉన్నది నేను చెప్తున్నాను. ఇట్ కుడ్ బి జెనెటిక్ ఇష్యూస్, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. అండ్ అంటే ఇక్కడ ఫీమేల్ ఫ్యాక్టర్ ఎంత ప్లే చేస్తుందో ఇక్కడ కూడా ఫ్యామిలీ సపోర్ట్ అగైన్ చాలా ఇంపార్టెంట్. అది నిన్ననే ఒక పేషెంట్ నేను ట్రీట్మెంట్ పెట్టాక తను కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 6 weeks అంటే 2nd month. నేను 2 weeks క్రితం చేస్తే ఎట్లా ఉన్నాయి ఫైండింగ్స్, సేమ్ ఫైండింగ్స్ ఉన్నాయి. నేను చెప్పాను ఇది హెల్దీగా లేదమ్మా, ఇది మనం రిమూవ్ చేసుకుంటే మంచిది, దెర్ ఇస్ నో గ్రోత్ అని చెప్పాను బేబీకి. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ. 2nd month మ్యారేజ్ ఎక్కువ కాలం కూడా కాలేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే 2nd month లోనే 1st month లోనే తను కన్సీవ్ కూడా అయిపోయారు. ఓకే. సో రిలేటివ్లీ పెద్ద ఇష్యూస్ లేవు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దాట్. ఇలా ఉంది బాగాలేదు అని చెప్పగానే తను బోరు నడవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఆ అమ్మాయి పోనీ ఏడ్చింది, ఓకే బాధ ఉంటుంది,
వాళ్ళ మదర్ ఎంత ఏడ్చేసి అయిపోతున్నారంటే నాకు భయం వేసింది ఆవిడకి ఏమైపోతుందో ఇక్కడ అని. అంత ఆడవలసిన సిచ్యుయేషనా? నేను అమ్మాయినే కదా, నేను కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించగలను కదా. అంత మనం బోరుబోరుని ఆడవలసిన సిచ్యుయేషన్ అది కాదు. తల్లిగా ఆవిడ ఏం చెప్పాలి అప్పుడు? ఏం కాదమ్మా, ఫస్ట్ దీని గురించి హ్యాండిల్ చేద్దాము, మనం తర్వాత ఆలోచిద్దాము. మేడం చెప్తున్నారు కదా ఏం కాదు, మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు, మనం ట్రై చేయగానే కన్సీవ్ అయిపోయామని చెప్తున్నారు కదా, సో కొంచెం టైం తీసుకుందాము, ఏం పర్వాలేదు అని అనాలి. ఆవిడే అంత బోరుబోరు నేర్చేస్తే అంటే ఆడపిల్లగా పుట్టినందుకు ఇంకా పెళ్లి పిల్లలు తప్ప ఇంకేం జీవితం లేదా? ఉంది కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందా? ఇప్పుడు ఏమైనా IVFలు 10 సార్లు చేయించుకున్నారా? లేదు. మనం అనుకోగానే వచ్చేసింది చక్కగా. సో ఎందుకు అంత బాధ? యూ గెట్ మై పాయింట్. మరి ఎంతమంది నేను చెప్పింది పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు నాకు తెలియదు. యాజ్ అ ఉమెన్ ఆల్సో నేను చెప్తున్నాను, నాట్ జస్ట్ యాజ్ అ డాక్టర్. అంత బాధపడాల్సినది అవసరం లేదు. అట్లీస్ట్ తల్లి ప్లేస్లో తల్లి స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, యాజ్ అ ఉమెన్ ఇఫ్ యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ఓకే, బట్ యాజ్ అ మదర్ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. నువ్వే నీ రోల్ మోడల్, నువ్వే నీ పిల్లలకి రోల్ మోడల్ కదా. నువ్వే నేర్చేస్తే మరి ఆ అమ్మాయికి ఎవరు ఇస్తారు స్ట్రెంగ్త్ ఆ టైంలో? సో పేరెంట్స్ అది చాలా పెద్ద రోల్, అది వాళ్ళు ప్రాపర్గా ప్లే చేయాలి. యూనో, అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు దీనికి కూడా పేరెంట్సే ఫీల్ అయిపోతే ఇంకా పిల్లల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు? చేయలేరు కదా. వాళ్ళ అత్తగారు అంటున్నారు ఇంకా పిల్లలు లేరా అని. వాళ్ళ అత్తగారు అంటే అన్నారు, మీరే కదా పెళ్లి చేస్తారు, మీరెందుకు నిలబడలేరు? వాళ్ళు హెరాస్ చేయకుండా మీరు ఎందుకు నిలబడలేరు? చేయలేరు. బట్ ఎప్పుడైతే ఈ మదర్కి వూమ్ అనేది గ్రో అవుతుందో, సో అప్పటి నుంచి ఒక ఫిమేల్ ఏ జోన్లో ఉంటే బెటర్గా ఉంటుంది? ఏ జోన్ అంటే లైక్ సేఫ్గా, బేబీకి సేఫ్గా ఉండడానికి. స్టిల్ ఐ డిడ్ంట్ గెట్ యూ. అంటే వూమ్ ఎప్పుడైతే గ్రో అవుతుందో బేబీ కూడా గ్రో అవుతుంటుంది కదా మేడం. సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినా అని సరే, ఇంట్లో ఏదైనా చేస్తున్నా అని సరే, సో ఎలాంటి టిప్స్ వాళ్ళు తీసుకోవాలి? అదే చెప్తున్నాను, ప్రెగ్నెంట్ లేడీని మేము పేషెంట్ అంటే చాలా మంది ఆబ్జెక్ట్ చేస్తారు. ప్రెగ్నెంట్ లేడీని మీరు పేషెంట్ ఎందుకు అంటున్నారు? ప్రెగ్నెన్సీ నార్మలే కదా కదా. దెన్ మీరు ఎందుకు అడుగుతున్నారు టిప్స్? ప్రెగ్నెన్సీ నార్మలే కదా. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ యువర్ రెగ్యులర్ వర్క్? మీరు చేయొచ్చు కదా. మీకు ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంది, చేసుకోండి. ఇంటెన్సిటీ అనేది మీ డాక్టర్ని అడగండి, కొంచెం ఇంటెన్సిటీ రెడ్యూస్ చేసుకోమంటే రెడ్యూస్ చేసుకోండి. మీకు వాక్కి వెళ్ళే అలవాటు ఉందా వెళ్ళండి, వర్క్కి వెళ్ళే అలవాటు ఉందా వెళ్ళండి. మీకు యూజువల్ ఎలా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఆ ఫుడ్ హ్యాబిట్స్ డిస్కస్ చేయండి. ద డాక్టర్ సేస్ ఇట్స్ ఓకే, కంటిన్యూ టు డూ ద సేమ్. వై డూ నీడ్ టిప్స్? యూ గెట్ మై పాయింట్. మరి మేము పేషెంట్ అంటే మీరు ఊరుకోరు, మరి మీరు ఎందుకు అంత స్పెషల్గా ఆర్ భయపడతా ఉంటారు ప్రెగ్నెన్సీ గురించి? కొన్ని కండిషన్స్ ఉంటాయి, నిజంగానే బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాము. ప్లెజెంట్ టైం వెనక్కి ఎందుకు ఉండటం కానీ, మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఏమైనా ఉండటం కానీ, సర్విక్స్ ఏమైనా షార్ట్ ఉండటం కానీ, వెరీ ఫ్యూ ఇండికేషన్స్. ఆ ఇండికేషన్స్ ఉంటే మీరు అడగక్కర్లేదు, మేమే చెప్పిస్తాం, అమ్మ ఈ పని చెయ్యి, ఈ పనులు రెస్ట్రిక్ట్ చేసుకో, జాగ్రత్తగా ఉండండి అని. అలా మేము చెప్పినప్పుడు అంత బాగుందని ఎష్యూర్ చేసినప్పుడు హౌ డస్ ఇట్ మ్యాటర్? నేను ఎలాగో ఆమె అలాగే కదా. యునో, దట్ ఈస్ హౌ నార్మల్లీ యూ షుడ్ ట్రీట్ ఇట్. కొంతమంది కమెంట్స్లో పెడతారు, అబ్బా ఇండియాలోనే నార్మల్ డెలివరీ రేట్లు తగ్గిపోయాయి, మా యుఎస్లో చాలా ట్రై చేస్తారు నార్మల్ డెలివరీస్కి అని. యుఎస్లో వాళ్ళు ఎంత పనులు చేసుకుంటారో తెలుసా? మా సిస్టర్ ఇన్ లా తన డెలివరీ అయ్యే వరకు అన్ని పనులు తనే చేసుకుంది. ఇంట్లో హౌస్ హెల్ప్ ఉండదు, పేరెంట్స్ ఉండరు, ఏం చేస్తారు? వాళ్ళ పనులని వాళ్ళు చేసుకుంటారు. సిజేరియన్ అయినా సరే వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడేమో చలనీళ్ళలో చేతులు పెట్టొచ్చా, ఉత్తికాళ్ళతో కింద నడవచ్చా, చెవుల్లో కాటన్ పెట్టుకోవాలా, అన్ని డౌట్స్ వస్తాయి. సో మనం ప్రెగ్నెంట్ లేడీని నార్మల్గా ట్రీట్ చేయట్లేదు, డెలివరీ అయిన లేడీని నార్మల్గా ట్రీట్ చేయట్లేదు. మరి ఏమి ట్రీట్ చేయకపోతే ఎట్లా? మరి మేము మాత్రం పేషెంట్లా ట్రీట్ చేయకూడదు మిమ్మల్ని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కష్టం కదా. సో ఆ నార్మాలిటీ అన్నది అన్ని లెవెల్స్లోనూ అలాగే మనం చూడాలి. చాలా రెస్ట్రిక్ట్ చేసేస్తారు. డెలివరీ అయిన తర్వాత పాపం వాళ్ళకి మధ్యాహ్నాలు పడుకోకూడదు అంటారు, నీళ్ళు తాగకూడదు అంటారు, ఇన్ని రకాల రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తారు. మీరు అప్పుడు గుర్తురాలేదా అది నార్మల్ కండిషనే, మనము డెలివరీ అయ్యాము వాళ్ళు డెలివరీ అయ్యారు అని ఎందుకు ఆలోచించట్లేదు? అండ్ కొంతమంది ఫిమేల్స్కి, అంటే నేను చాలా మందిని చూస్తుంటా ఫ్యామిలీస్లో కూడా, బ్యాక్ టు బ్యాక్ మిస్క్యారేజ్ అవుతుంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. దానికి రీజన్ వేరు. దానికి రీజన్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ఆల్సో. దాని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. దానికి ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయి. జెనెటిక్ టెస్ట్ అవ్వచ్చు, వేరే టెస్ట్లు అవ్వచ్చు, అవన్నీ అసెస్ చేస్తాము. అది అసెస్ చేసి మనం ట్రీట్మెంట్ పద్ధతిని మార్చుకుంటాం. ఓకే, బట్ అంటే లైక్ వీళ్ళు వీక్ అవుతుంటారు, బట్ దానికంటే ఒక ప్రాపర్ రీజన్ ఏముండొచ్చు? అంటే బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అదే చెప్తున్నాను, జెనెటిక్ కండిషన్స్ అవ్వచ్చు, మేజర్ అని చెప్పలేము. ఎన్ని టెస్టులు చేసినా కూడా 50% కేసెస్లో రీజన్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఎస్. సో
కొన్ని ఇఫ్ యూఆర్ లక్కీ అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ దట్ క్యాన్ బి కరెక్టెడ్. కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది హస్బెండ్లోనే ఉండొచ్చు, వైఫ్లోనే ఉండొచ్చు, కానీ అవి సప్రెస్డ్గా ఉంటాయి. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడైతే బేబీ ఫామ్ అవుతుందో ఆ బేబీలో అది స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ అవుతుంది ఆ డిఫెక్ట్ అనేది. అవి మిస్క్యారేజ్ అవ్వచ్చు. కొంతమంది యూట్రస్ లోపల షేప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళకి కరెక్ట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకుని ట్రీట్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. కొన్ని ఫ్యామిలీస్లో ఈ రోజులో నేను చూస్తున్నాను అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ బిఫోర్ అంటే వాళ్ళు బేబీని కనాలని డిసైడ్ అయినప్పుడు కొంతమంది వర్కౌట్ చేయడం, హెల్తీ ఫుడ్ తినడం ఒక 3 months నుంచి యాక్టివేట్ అవుతున్నారు. సో ఇది ఏ రకంగా హెల్ప్ అవుతుంది? చాలా మంచిది. ఓకే, చాలా మంచిది. ఇప్పుడు మీరు చూస్తే ఏదైనా యూట్యూబ్ రీల్స్ షార్ట్స్ చూడండి, ఈ ఫుడ్ తింటే స్పర్మ్ క్వాలిటీ పెరిగిపోతుంది, ఈ ఫుడ్ తింటే ఎగ్ క్వాలిటీ పెరిగిపోతుంది, యూల్ గెట్ మల్టిపుల్ యూస్ ఫర్ ఇట్ కదా. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ హెల్దీ ఫర్ అస్ ద సేమ్ థింగ్ ఈస్ హెల్దీ ఫర్ ద ఎగ్ అండ్ స్పర్మ్ ఆల్సో. అంతే కదా. మన ఓవరాల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా మనం ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ బాగుంటాయి. లేడీస్కి ఎగ్ అవ్వచ్చు, హస్బెండ్స్కి మేల్స్కి స్పర్మ్ అవ్వచ్చు. సో ఓవరాల్ హెల్దీ లివింగ్ అనేది ఇంపార్టెంట్. ఏదో ఒక 3 నెలలు తినేస్తే అయిపోతుంది అన్నది కాదు అక్కడ. అందుకని నేను ఎప్పుడు చెయ్యను అలాంటి రీల్స్, బికాస్ ఇట్ ఈస్ మిస్లీడింగ్. ఏదో ఈ పండు తినేయండి కౌంట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇట్ హ్యాస్ టు బి హోల్సమ్ చేంజ్. ఏమంటారు, హోలిస్టిక్ చేంజ్ ఉండాలి. అది మీరు చేసే మెడిటేషన్ అవ్వచ్చు, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవటం అవ్వచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్ మానేయటం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవడం అవ్వచ్చు, చక్కగా ఇద్దరు కలిసి లాంగ్ వాక్స్కి వెళ్ళడం అవ్వచ్చు, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అవ్వచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, చాలా లాంగ్ టర్మ్ స్టోర్ చేసిన ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా చక్కగా ఫ్రెష్ హోమ్ కుక్డ్ మీల్స్ తీసుకోవడం అవ్వచ్చు. ఈ హోలిస్టిక్గా ఈ చేంజెస్ అన్ని చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అంటే ఇట్స్ నాట్ ఇన్ ఫుడ్. ఓవరాల్గా చేంజెస్ చేయాలి అన్నిట్లో. మన సౌత్ ఇండియన్స్కి చాలా ఉంటుంది ఫుడ్ మీద. ఈ పర్టికులర్ తినేస్తే తగ్గిపోతుంది, ఇప్పుడు లేకపోతే ఈ పర్టికులర్ తింటే ఏదో అయిపోతుంది. ఏం ఉండదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగకూడదు. హస్బెండ్ నుంచి కంప్లైంట్ చేస్తాడు, చికెన్ మానేయమంటే మానట్లేదు మేడం, చికెన్ తింటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? చికెన్ తింటే ఎందుకు రాదు ప్రెగ్నెన్సీ? మెట్లు ఎక్కొచ్చా? మెట్లు ఎక్కితే ప్రెగ్నెన్సీ రాదా? మెట్లు ఎక్కకుండా అందరం గ్రౌండ్ ఫ్లోర్స్లో ఉన్నామా ఏంటి ఇప్పటి వరకు కదా. సో టూ మచ్ థింగ్ కూడా ఉండదు దాంట్లో. అంటే మనం ఇస్తున్నంత ఇంపార్టెన్స్ దాంట్లో ఉండదు. అంటే ఇది తింటే ఏమైపోతుందో అన్న స్ట్రెస్ ఎక్కువ హార్మ్ చేస్తుంది రాదర్ దాన్ ద రియల్ ఫుడ్. ఫుడ్ని ఎప్పుడు ఎనిమిదిలో చూడకుండానే చెప్తాను నేను, ఈట్ ఎవ్రీథింగ్, ఈట్ ఇన్ మోడరేట్ క్వాంటిటీస్, దెన్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యు ఆర్ హెల్దీ, ఎగ్ అండ్ స్పర్మ్ విల్ బి హెల్దీ. మీరు చెప్పే దాంట్లోనే నాకు ఒకటి అర్థమవుతుంది, అంటే లైక్ అందరూ రిచ్ ఇంట్లో ఉండరు, అందరూ పూర్ ఇంట్లో ఉండరు, కానీ పూర్ వాళ్ళు కూడా డెలివరీ ఇస్తున్నారు, రిచ్ వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ బేబీస్ గ్రో అవుతున్నారు. ఇప్పుడు ఏదో అవకాడో తినేయాలి లేకపోతే కివీయే తినేయాలి అనేం లేదు. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి అంటాను నేను. ఆ సీజన్లో బనానా దొరికితే బనానా తినండి, సీతాఫలాలు తినండి, సపోటా తినండి, ఏ సీజన్లో ఏది వస్తే తినండి. డోంట్ హ్యావ్ టు బి రిచ్ టు హ్యావ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. చిన్నప్పుడు అన్ని లేవు కదా మన పేరెంట్స్ కి, కానీ అందరికి బోల్డ్ అంత యాక్సెస్ ఏం లేదు కదా అన్నింటికి. అండ్ కొంతమంది ఫిమేల్ ని చూస్తే కొంతమందికి లో బీపీ ఉండొచ్చు, డయాబెటిక్ అయి ఉండొచ్చు, కొంతమంది యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎలాంటి థింకింగ్ ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ అది. సో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ప్లానింగ్ అనడానికి కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. వాట్ ఎవర్, ఇట్స్ టైమ్, ఇప్పుడు బేబీ కావాలి అనుకున్నప్పుడు గో అండ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఓకే, కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోండి. మనకు కామన్గా ఏం చేస్తాం, థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, మనం హెల్తీగా ఉండాలి టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్ కదా. సో ఆ బేసిక్ టెస్ట్ చేసుకోండి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యాజ్ అ రొటీన్ టెస్ట్లు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో 2 హై బ్లడ్ షుగర్స్ ఉండడం అట్లాంటివి ఉంటాయి. అలా ఉన్నప్పుడు బేబీకి అది మంచిది కాదు, బేబీ హెల్త్కి. అప్పుడు పానిక్ అయిపోతారు, అమ్మో ఇలా ఉంది అని తెలుసుకోరు. సో కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. డాక్టర్ టెస్ట్ సజెస్ట్ చేస్తే కమర్షియల్ అనుకుంటారు, చెయ్యకపోతే ఏం ప్రాబ్లం ఉందో తెలియదు. అంటే ఇందులో లైక్ డాక్టర్స్ ఎక్కువ అయిపోయారు మేడం, టు బి హానెస్ట్. అంటే దానిలో ఫెయిర్ ఉన్నారు అన్ఫెయిర్ ఉన్నారు అనేది జడ్జ్మెంట్ చేయలేము. బట్ ఒక రైట్ డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి? వెరీ డిఫికల్ట్ కదా అది ఆన్సర్ చేయటం. ఎందుకంటే మీరు చూసేదంతా నిజం కాదు కదా. మీరు కొన్ని యూట్యూబ్లోనే చూసారనుకోండి, ఇన్స్టాగ్రామ్లోనే చూసారనుకోండి, లేకపోతే గూగుల్ రివ్యూసే చూసారనుకోండి, అన్నిట్లోనూ 100% నిజం ఉండదు కదా. సో ప్రాబబ్లీ మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేసి వాళ్ళు ఎంత చక్కగా మీతో మాట్లాడుతున్నారు, మీకు ఆ పాజిటివ్ వైబ్ రావాలి కదా డాక్టర్ దగ్గర నుంచి, కరెక్ట్ గైడ్ చేస్తున్నారా లేదా చూసుకోవటమే. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అదే డిఫికల్ట్.
అంటే కొంతమందిని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగా అంటే ర్యాండమ్ గా ఫ్యామిలీ డాక్టర్స్ నే పెట్టుకుంటారు. బట్ ఆఫ్టర్ సక్సెస్ వాళ్ళు అంటారు మేము ఇన్నిసార్లు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే సక్సెస్ అయిపోయినాము అంటారు. ఆ డాక్టర్ కి ఈ డాక్టర్ కి చూసే విధానంలో ఎక్కడ గ్లిచ్ వచ్చిందో అర్థం కాదు. అది నిజంగానే డాక్టర్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఓకే, లేదా ఇట్ కుడ్ బి జస్ట్ లక్ ఫ్యాక్టర్. చాలా ఉంటాయి కదా. ఇప్పుడు కొంతమంది ప్రీవియస్ IVF ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నా దగ్గర. 1 month లోనే 2nd month లోనే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. దాని అర్థం నా గొప్పతనం అని చెప్పలేను కదా. సంథింగ్ వర్క్ జస్ట్ పర్ఫెక్ట్ వాళ్ళకి ఆ సైకిల్లో. సో దే గాట్ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూసి చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారని నేను చెప్పలేను కదా. ఎక్కడో 0.1% మందికి నేను నచ్చకపోవచ్చు. అది సో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్, నిజంగా వెరీ డిఫికల్ట్. బట్ ఈ క్వశ్చన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మేడం. అంటే ఒక బేబీ వచ్చేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కొన్నిసార్లు ట్విన్స్ ఫామ్ అవుతుంటారు కదా, అప్పుడు ఆ మదర్ ని ఎట్లా గైడ్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ట్విన్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ అనేది టోటలీ డిఫరెంట్. కొంచెం కేర్ఫుల్ గానే మనం మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంప్లికేషన్ రిస్క్ కూడా సింగిల్ టన్ తో పోలిస్తే ట్విన్స్ లో కొంత ఎక్కువ ఉంటుంది. సో కేర్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఓకే, సో ఆ సిచ్యుయేషన్ ని అసెస్ చేసుకొని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం డెలివరీ ఎట్లా ఏది సేఫ్ బేబీస్ కి మదర్ కి ప్లాన్ చేసుకోవాలి. ట్విన్స్ కి డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది మదర్ కి. ఇట్ వేరీస్. అది అందుకే చెప్తున్నాను, మేము ఎప్పుడైతే జాగ్రత్త పడమంటామో ఇట్ ఈస్ టైం, అది మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఓకే, దాంట్లో ఇంకా ఆప్షనే లేదు. అదర్వైజ్ ట్రీట్ ఇట్ యాజ్ నార్మల్ కండిషన్. ఎప్పుడు తెలుస్తుంది మేడం అంటే ట్విన్స్ అనా? డాక్టర్ కి ట్విన్స్ అని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెలిసిపోతుంది కదా. మన 5 weeks స్కాన్ లో కూడా తెలిసిపోతుంది. అంటే చాలా మంది చెప్పారు, ఎక్కువ మంది నో తెలిసిపోతుంది. మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కేర్ అంతా కూడా మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఇట్ స్టార్ట్స్ విత్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి ముందు నుంచే సప్లిమెంట్స్ వాడడం దగ్గర నుంచి మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు పీరియడ్ మిస్ అవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు కదా, చేసుకోగానే వస్తారు కదా, రాగానే ఒక 4-5 days గ్యాప్ లోనో అట్లీస్ట్ 5 weeks జెస్టేషన్ లో స్కాన్ చేసి చూసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. 5 weeks 6 weeks స్కాన్ లోనే తెలిసిపోతుంది. అండ్ ఇంకొక డౌట్ నేను విన్నాను, ఒక మదర్ లైక్ చెస్ట్ నుంచి లైక్ బ్లీడింగ్ అంటే బ్లడ్ ఇట్లాంటిది వస్తే కొంచెం డేంజర్ అంటారు. ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మదర్ అని కాదు, ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెరీ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. సో ఇట్ కుడ్ బి అన్ ఇండికేషన్ ఆఫ్ అండర్లయింగ్ క్యాన్సరస్ థింగ్. సో ఏదైనా సరే బ్రెస్ట్ లంప్ లాగా డిటెక్ట్ అయినా, లేదా పైన రెడ్నెస్ ఉన్నా, డింపుల్స్ లాగా ఏమైనా పడినా, అల్సర్ లాగా ఏమైనా వచ్చినా, బ్లడీ డిశ్చార్జ్ అయినా వెంటనే హ్యావ్ టు గో అండ్ సీక్ హెల్ప్. చాలా మటుకు కండిషన్స్ మనం ఎస్పెషల్లీ ఇన్ క్యాన్సర్స్ మనం కరెక్ట్ టైంలో చూపించుకోకపోవటం వల్లనే వస్తాయి. అండ్ ఇంకొక థింగ్ అది ఏమిటి మారాలంటే మనుషుల మైండ్ సెట్లో women think they are not important as they grow older. ఓకే, వయసు అవుతున్న కొద్దీ ఇంకేముందిలే నా లైఫ్ అయిపోయింది కదా, ఏం చెప్తాంలే నా ప్రాబ్లం ఫ్యామిలీతో, పిల్లల రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి లేకపోతే మనవాళ్ళ రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. వాళ్ళు బ్రెస్ట్ లంప్ ఉంది, గడ్డ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది, చెప్పరు. అది అల్సర్ అయిపోయి బ్లీడ్ అవుతూ ఉంటుంది, చెప్పరు. దే నెగ్లెక్ట్. లాస్ట్ మినిట్లో చెప్పినప్పుడు పెద్దగా హెల్ప్ చేయలేరు వాళ్ళకి. అంతే కదా, ఇది నేను చాలాసార్లు చూశాను. ఒక లేడీ అయితే ఈ కంప్లైంట్తో వచ్చారు, బాగా ఫౌల్ స్మెల్లింగ్ విజనల్ డిశ్చార్జ్, ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్, భార్య భర్తలు కలిసిన తర్వాత కూడా బ్లీడింగ్ అనుకుంటా, ఇలాంటివి ఏవో వచ్చారు. నేను దాని గురించి రీల్ చేశారు, తర్వాత మర్చిపోయాను. 2 months అయిపోయింది. తనకి చూస్తే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ఏమ్మా ఎప్పటి నుంచి ఉందంటే 3 నెలల నుంచో 4 నెలల నుంచో ఉంది. ఏమ్మా రాలేదు అంటే పాప డెలివరీకి వచ్చింది. పాప డెలివరీకి వచ్చింది, అందుకని డెలివరీకి రెస్పాన్సిబిలిటీ వీళ్ళే తీసుకోవాలి. ఏమో వాళ్ళ అత్తమామలు చూసుకుంటారు కదా, మీకు ఒంట్లో బాగాలేదు కదా, అమ్మాయి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ అత్తమామలకి ఇచ్చి మీరు చూపించుకుని ఉండాల్సింది కదా అంటే, అలాగే ఎలాగమ్మా తొలిచూరు మేమే చెయ్యాలి. ఎవరు పెట్టారు ఆ రూల్? మీకే హెల్త్ బాగాలేనప్పుడు మీ అమ్మాయి చేసుకోలేదా? అమెరికాలో చేసుకోవట్లేదా? వాళ్ళ డెలివరీలు వాళ్ళ పిల్లల పెంపకాలు వాళ్ళు చేసుకోవట్లేదా? ఇండియాలో ఏమన్నా స్పెషలా? నన్ను కూడా చాలా పెంపర్ చేస్తారు మా ఇంట్లో. కానీ నేనేం చెప్తానంటే, మీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ హెల్త్కి మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి, నాకు చేయక్కర్లేదు. మీరు అందరూ అలాగే ఆలోచించాలి. ఆవిడ ఎంత నెగ్లెక్ట్ చేసేసారు ఆవిడ ప్రాబ్లమ్. చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అది. అమ్మాయికి డెలివరీ చేశారు, ప్రెగ్నెన్సీలో శ్రీమంతం చేశారు, తీసుకొచ్చారు, డెలివరీ చేశారు, బారసారు చేశారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని అప్పుడు వచ్చారు హెల్ప్కి. అది ఎలా ఫెయిర్? ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోకపోతే ఎందుకు ఇంకా
మన ఓన్లీ మదర్సే కాదు కదా, ఐఎమ్ ఎ ఉమెన్ ఫస్ట్, తర్వాత నేను మదర్, నేను వైఫ్, నేను డాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా ప్రయారిటీ నేను ఇవ్వాలి ఫస్ట్. నేను హెల్తీగా ఉంటేనే నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. అది మిస్ అయిపోతారు లేడీస్. అండ్ ఇందులో కూడా మేడం కొంతమంది ఊమ్ గ్రో అయ్యే కొద్దీ బ్యాక్ పెయిన్ వస్తుందంటారు, ఫ్రంట్ లో కూడా పెయిన్ వస్తుందంటారు. సో ఈ పెయిన్ క్రాంప్స్ కి ఎంత వరకు వస్తే ఇది సీరియస్ అయ్యొచ్చు? అలాంటి సిచ్యుయేషన్స్లో మేము చెక్ చేస్తాము. యూట్రస్ టైట్ అవుతున్నప్పుడు ఏమన్నా పెయిన్ వస్తున్నదా, సర్విక్స్ లెంగ్త్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అసెస్ చేస్తాము. లో బ్యాక్ ఏక్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ కామన్, దానికి భయపడక్కర్లేదు. అండ్ కొంత డిగ్రీ ఆఫ్ టైటనింగ్, కంట్రాక్షన్స్ అన్నది కూడా ఫిజియోలాజికల్, అంటే దే ఆర్ నార్మల్, దానికి కూడా పానిక్ అవ్వక్కర్లేదు. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ మనకి బ్యాక్ బోన్లో ఉండే బోన్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లో కూడా చేంజెస్ వస్తాయి. రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన స్పైన్లో చేంజెస్ వస్తాయి. దానివల్ల బ్యాక్ ఏక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకటి. రెండు, పోస్చర్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బ్యాక్ బోన్ మీద లోడ్ కూడా పడుతూ ఉంటుంది కదా, ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ. సడన్ గా డెలివరీ అవగానే అంతా పోతుందా ఆ వెయిట్ అంతాను. అగైన్ బ్యాక్ మళ్ళీ అడాప్ట్ అవ్వాలి చేంజెస్ కన్నింటికి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ ఈ ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల బ్యాక్ ఏక్ అనేది వస్తుంది. దానికి పానిక్ అవ్వక్కర్లేదు. అండ్ ఎక్కువ మంది ఫిమేల్స్ లో కూడా వైట్ డిశ్చార్జ్ రావడం కానీ, లేకుంటే యూరినల్ లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం కానీ, ఇవి కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయా? వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ కామన్ ఆల్సో. అన్ని రకాల వైట్ డిశ్చార్జ్కి భయపడక్కర్లేదు. మనకి రెండు రకాలు ఉంటారు. ఒకటి పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసి అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది జస్ట్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ఇంక అదర్ డేంజర్ సైన్స్ కానీ ప్రాబ్లమాటిక్ సిమ్టమ్స్ కానీ ఏముండవు, ఓన్లీ వైట్ డిశ్చార్జ్ అవుతుందని ఏడ్చుకుంటూ వచ్చేవాళ్ళు ఉంటారు. మా పక్కింట్లో వాళ్ళు చెప్పారు వైట్ ఎక్కువైతే అది క్యాన్సరే అని, నాకు క్యాన్సర్ వచ్చేసింది అని ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. సో దెర్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. యూనో, మీకు అనిపించింది, కమ్ అండ్ ఆస్క్ us whether it is normal, ఏమైనా మెడిసిన్స్ తీసుకోవాలా, అది అడిగితే సరిపోతుంది కదా. మేము ఎగ్జామిన్ చేస్తాము, నెసెసరీ మెడికేషన్ సజెస్ట్ చేస్తాము, ఏమీ లేదంటే బాగుందని చెప్తాము, లేదా పాప్స్మియర్ లాంటి టెస్ట్లు ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి, మనం సెర్వికల్ క్యాన్సర్ రాకముందే డిటెక్ట్ చేసుకునేవి, అలాంటివి సజెస్ట్ చేస్తాము, అవి చేయించుకోవచ్చు కదా. ఇండియాలో చాలా మంది ఎలా ఉంటారంటే చేయించుకోరు, టెస్ట్లు చెప్పినా కూడా చేయించుకోరు. పాప్స్మియర్ అనేది మ్యాండేటరీ, మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా చేసుకోవాలి 21 ఏళ్ళు దాటిన తర్వాత, ఆర్ అట్లీస్ట్ పెళ్ళైన తర్వాత. అది చేయించుకోరు. నాకేం ప్రాబ్లం లేదు అంటారు. మీకు ప్రాబ్లం ఉందా లేదా అని నేను అడగలేదు. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఈ టెస్ట్ చేసుకోవాలి అని గైడ్ లైన్ ఫామ్ చేసింది ఒక సొసైటీ. ఓకే, అన్నింటినీ స్టడీ చేసి మరి అలాంటి టెస్ట్ మీరు చేయించుకోవాలి కదా. ఒకటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోము. మీరు అంత నెగిటివ్గానే మాట్లాడుతున్నారు ఏంటి ఇవిడ అనుకుంటారేమో, బట్ చెప్తున్నాను, మన సొసైటీలో లేడీస్ గురించి చెప్తున్నాను. మన గురించి మనం శ్రద్ధ తీసుకోము, టైంకి తినము, రోజంతా ఇంటి పనుల్లోనే ఉండిపోతాము. మనకి హెమోగ్లోబిన్ తక్కువ ఉందా, కాళ్ళు పీకుతున్నాయా, గుండెదాడి వస్తుందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అనుకోము, పిల్లల్ని చూసుకోవడంలో మునిగిపోతాము. ఏదైనా పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు పలానా టెస్ట్ సజెస్ట్ చేస్తే అదన్నా చేయించుకోవాలి కదా. ఎక్కడో ఒక లెవెల్లో మన ప్రాబ్లం మనం డిటెక్ట్ చేసుకోవాలి కదా. ఎంతసేపు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడైతే ఉమెన్ తన హెల్త్ గురించి కేర్ తీసుకుంటుందో, తను టైంకి తింటుందో, టైంకి ఎక్సర్సైజ్ చేస్తుందో, తనకంటూ ఒక 10 నిమిషాలు, అట్లీస్ట్ రోజులో 10 నిమిషాలు చుట్టుపక్కల నేబర్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళతో సరదాగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. స్ట్రెస్ రిలీవ్ అవుతుంది కదా. ఉమెన్ ఎప్పుడైతే తనకు తన ఇంపార్టెన్స్ ఇస్తుందో అప్పుడు ఇల్లు బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, కంట్రీ కూడా బాగుంటుంది. విమెన్ మారాలి ఫస్ట్. అంతే కదా. మీ మదర్ అన్నీ చేస్తారా, తను చూసుకుంటారా, ఎక్సలెంట్, అలా ఉండాలి అందరూను. ఎంతమంది ఉంటారు అలాగ మన సొసైటీలో? అంటే మా మదర్ వాళ్ళంతా 90s జనరేషన్ లో వాళ్ళు కాబట్టి, బట్ ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ అయితే అలా లేరు. మా మదర్ కోసం చూసుకోరు, ఎంతసేపు మా గురించే చూసుకుంటారు. అలా వెళ్ళి వాకింగ్ చేస్తే తన హెల్త్ బాగుంటుంది కదా. లేదు, మా పాప స్కూల్ నుంచి వస్తుందని కూర్చుంటారు. అలాగా కొంత సెల్ఫిష్నెస్ ఉండాలంట నేను ప్రతి ఒక్కరిలోను. వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు చూసుకోవాలి. మీరు ఫుడ్ గురించి అన్నారు కదా, నేను దీంట్లో 2 సిమ్టమ్స్ విన్నాను. ఒకటి, కొంతమంది డెలివరీ టైంలో ఎక్కువ తింటారని విన్నాను. ఇంకొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే, తినండి, కొంచెం కడుపు ఖాళీగా పెట్టుకోండి, కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ తినండి అంటారు. ఏది కరెక్ట్? ఈటింగ్ ఫర్ 2 ఈజ్ నాట్ రైట్. 2 మనుషులకు సరిపడా తినండి అంటారు, అది కరెక్ట్ కాదు. చాలా మంది పేరెంట్స్లోనే ఉంటుంది ఎక్కువ. బేబీ ఎదుగుతోంది, బేబీకి ఎంతో ఎనర్జీ కావాలి, ఈ అమ్మాయి ఏమీ తినట్లేదు అంటారు. ఆ అమ్మాయి చూస్తే వెయిట్ బాగానే గెయిన్ అవుతూ ఉంటుంది, బేబీ కూడా చక్కగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఎవరు మారాలి? పేరెంట్స్ యాటిట్యూడే మారాలి. టూ మచ్ ఫుడ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్.
ఎక్కువ తినేస్తే బేబీ హెల్తీ అయిపోతుంది అనుకుంటారు. అవ్వదు. మదర్ ఫ్యాట్ గెయిన్ అవుతుంది అంతే. తర్వాత అమ్మాయి ఆ వెయిట్ అంతా లూజ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఒక 350 క్యాలరీస్ మామూలుగా ఎలా తను తినేదో దానికి అడిషనల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఒక 2 రకాల ఫ్రూట్స్, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నా కూడా ఆ డిమాండ్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది క్వాలిటీ మీద, నాట్ క్వాంటిటీ. దట్టు పాపం వాళ్ళకి ఆ ఫస్ట్ 3 monthsలో తినబుద్ధి కాదు. ఆ వామిటింగ్ సెన్సేషన్ అది ఉంటుంది. ఎంతసేపు అమ్మాయి తినట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. తినాలనిపిస్తే తింటుంది కదా, పాపం అమ్మాయికి ప్రాబ్లం ఉంది కాబట్టి అది తినలేకపోతుంది. సో ఎక్కువ ఫోర్స్ ఫీడింగ్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 to 4 monthsలో. పాపం వాళ్ళకి ఏం తినాలనిపిస్తే అది తినివ్వాలి. బికాస్ బేబీకి అంత డిమాండ్ లేదు. బేబీ ఈజ్ వెరీ టైనీ. ఆ టైనీ బేబీకి ఏమి అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఉండదు. సో డోంట్ ఫోర్స్ దెమ్ ఇన్ ఫస్ట్ 3-4 months. ఆ తర్వాత స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. మనలాగా 3 పూట్లా కాకుండా స్మాల్ మీల్స్, రోజుకి 5-6 meals లాగా డివైడ్ చేసుకోవాలి. ఎవ్రీ 2-3 hours కొంచెం ఫుడ్ తీసుకుంటుండాలి. మధ్యలో స్నాక్స్, అలా హెల్దీ స్నాక్స్. అండ్ క్వాలిటీ ఆఫ్ మీల్ అన్నారు కదా మేడం, అంటే మా అమ్మమ్మ వాళ్ళని అడిగేవాడిని, కుంకుమ పువ్వు పెడితే తెల్లగా పుడతారంట, కానీ చాలా మంది నల్లగా పుడుతున్నారు, ఇది నిజమా అని. మాకు తెలీదు అన్నారు. బట్ టు బి హానెస్ట్, కుంకుమ పువ్వు వేస్తే తెల్లగా పుడతారా? కుంకుమ పువ్వు ప్రైస్ ఎంత ఉంది ఇప్పుడు? ఎక్కువే కదా. నిజంగా కుంకుమ పువ్వు తాగితే తెల్లగా పుడతారంటే ఇప్పుడున్న ప్రైస్ కంటే ఒక 100 రెట్లు పెరిగిపోదు. టు బి వెరీ ఫ్రాంక్, ఎక్కడి నుంచైనా సోర్స్ చేసేసుకుంటారు కదా, ఎందుకంటే రంగు పిచ్చి ఎక్కువ మనకి ఇండియాలో. సో వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్? లేదు కదా, దెర్ ఇస్ నో లాజిక్. ₹1,00,00,000 కూడా కొనుక్కొని తెచ్చేసుకుంటారు తెల్లగా పుడతారంటే. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అది బాడీని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే వాట్ ఎవర్ డ్యామేజ్ దట్ హ్యాపెన్స్, అది కొంత రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నార్త్లో వాళ్ళు బేసిక్లీ దే ఆర్ వెరీ ఫేర్. వాళ్ళు తెల్లటి మనుషులు, వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు తెల్లగానే ఉంటారు. వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే టు కీప్ దెమ్ వార్మ్. కుంకుమ పువ్వుకి ఒంట్లో కొంచెం వేడి పెంచే లక్షణం ఉంటుంది. సో వాళ్ళు ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే కాదు, వాళ్ళందరూ కూడా తాగుతారు కుంకుమ పువ్వు. మనం ఇంట్లో పాలు వేడి చేసుకుంటాం కదా, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఏదైతే పాలు కాచుకుంటారో దాంట్లోనే కుంకుమ పువ్వు వేసుకుంటారు. ఎంటైర్ ఫ్యామిలీ టేక్ సేఫ్రాన్ మిల్క్. ఓకే, సో ఇండియన్ మదర్స్ ఏమి అంటే కొంచెం కాఫ్ క్రాంప్స్ అవి ఉంటాయి కదా, అది కొంచెం తగ్గిస్తుంది. కొంచెం హై బీపీ రిస్క్ అలాంటివి ఏదో కొంచెం తగ్గిస్తుంది. పెద్ద బెనిఫిట్స్ అయితే దానికి ఏమి లేవు. ఇప్పుడు నేను దాని బెనిఫిట్స్ కూడా మర్చిపోయాను. యాక్చువల్లీ నేను దాని గురించి ఒక వీడియో చేశాను. అప్పుడు నేను ఏదో కొంచెం రీసెర్చ్ చేసి ఆ పాయింటర్స్ తీసుకుని వీడియో చేశాను తప్పితే, డబ్బులు లేని వాళ్ళు కూడా డబ్బులు పెట్టేసుకుని కుంకుమ పువ్వు తెచ్చి తాగేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నథింగ్. ఇట్ డజంట్ ఆఫర్ ఎనీ అడిషనల్ బెనిఫిట్స్. చక్కగా మనం సీజన్ లో దొరికే ఆరెంజెస్ ఇలాంటివి తీసుకున్నా చాలు. అండ్ ఇంకొకటి, కల్తీ ఎక్కువ ఉంటుంది కుంకుమ పువ్వులో. నేను అదే చెప్తాను, కుంకుమ పువ్వు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కానీ యూ హ్యావ్ టు బి 100% షూర్ అబౌట్ ఇట్స్ క్వాలిటీ. ఏదో తాగితే మంచిది కదా అని ఎక్కడ పడితే అక్కడ సోర్స్ చేసిన కుంకుమ పువ్వు తాగడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే కెమికల్స్ వేసేస్తారు, కలర్ వేసేస్తారు దాంట్లో. అది తాగడం వల్ల నష్టం ఎక్కువ ప్రెగ్నెన్సీలో లాభం కంటే. సో నేనైతే రికమెండ్ చెయ్యను. మీకు మంచి సోర్స్ నుంచి తీసుకుంటున్నారు అంటే కనుక సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఒక 4-5 strands కొంచెం ఒక గ్లాస్ మిల్క్ లో వేసుకొని కాచుకొని తాగండి. అండ్ ఇందులో ఇది కూడా చెప్తారు మనం, అంటే లైక్ టు బి ఆనెస్ట్ అవుట్ సైడ్ చూస్తే వెజ్ తినే వాళ్ళకి ఫెయిర్నెస్ ఉంటుంది, నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం డిఫరెంట్. కలర్ అన్నది మన జెనెటిక్స్ బట్టి ఉంటుంది. అంటే బేబీ బయటికి వచ్చాక వేగాన్ లాగా, అంటే లైక్ అంటే వెజ్ తింటే ఒక మైండ్ సెట్ వస్తుంది. I don't believe in it. Okay. I don't believe. So అది కూడా మిత్తే. No. ఓకే. అండ్ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి, అంటే ఒక బేబీ డెలివరీ అయ్యాక ఫస్ట్ వెయిట్ చూస్తారు కదా, సో ఈ వెయిట్ లో ఏం క్యాలిక్యులేషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో యావరేజ్ వెయిట్ అనేది 2.5 kg అలా ఉండేది మనకి ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు యావరేజ్ వెయిట్ అనేది పెరిగింది. ఇప్పుడు 3.3 ఉంటున్నాయి మినిమం బేబీస్. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మదర్ బిల్ట్ బట్టి, ఫాదర్ బిల్ట్ బట్టి కూడా బేబీ వెయిట్ అనేది డిటర్మిన్ అవుతుంది. సో సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళకి చిన్న సైజ్ బేబీ పుడుతుంది అంతే. దానిలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. యాజ్ లాంగ్ యాజ్ ద బేబీ ఈస్ హెల్తీ దాంట్లో డిఫరెన్స్ ఉండదు. దానికి ఇంకా డీపర్ అనాలిసిస్ ఉంటుంది యాక్చువల్లీ. బికాజ్ మన ఎథనిసిటీ బట్టి మనకి బేబీస్ అందరికి కూడా వెయిట్ పర్సెంటైల్ అని ఉంటుంది. యూనో ర్యాంక్ లాగా అనుకోండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. దీంట్లో కూడా 0 place, 1 first place అనేది తక్కువ, 100th అనేది హైయెస్ట్. మేము స్కాన్ లో మానిటర్ చేసినప్పుడు ఏంటంటే 10th place నుంచి 90th place మధ్యలో ఉండాలి. అండ్ కొన్నిసార్లు బిడ్డ అడ్డం తిరిగిందంటారు, అంటే ఏంటి మేడం? అంటే అడ్డం అన్నదే కాదు, నాన్ కెఫాలిక్ ప్రెజెంటేషన్. అంటే హెడ్ కిందకు ఉంటే కనుక నార్మల్ డెలివరీకి
ఫేవరబుల్ గా ఉంటుంది, పాసిబుల్ అవుతుంది. కొన్నిసార్లు బేబీ ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉండొచ్చు, కొన్నిసార్లు ఎదురుకాళ్ళతో ఉండొచ్చు. ఇది ఒక్కొక్కసారి బేబీ లిమ్స్ లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ గర్భసంచి షేప్ బట్టి అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఉమ్మనీళ్ళ క్వాంటిటీ బట్టి అవ్వచ్చు, మాయ పొజిషన్ బట్టి అవ్వచ్చు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దీనికి. పొజిషన్కి అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కొన్ని చెప్తారంటే అర్లీ ప్రెగ్నెన్సీ డేంజరా సేఫా? ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 7th month లోనో 8th month లోనో ప్రిమచ్యూర్ డెలివరీ. మన టార్గెట్ ఎప్పుడు కూడా ప్రిమచ్యూర్ డెలివరీ ప్రివెన్షన్ మీదే ఉంటుంది. ఎందుకంటే నెలలు నిండిన తర్వాత బేబీ చక్కగా మదర్ సైడ్ వెళ్ళిపోతుంది. నెలలు నిండక బేబీ లంగ్ మెచ్యూరిటీ సరిగ్గా ఉండదు. మెయిన్ తల్లి నుంచి ఇండిపెండెంట్ గా బేబీ సర్వైవ్ అవ్వాలి అంటే వాడి లంగ్ సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కడుపులో బ్రీతింగ్ అవసరం లేదు కదా బేబీకి. ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అన్ని కార్డ్ లోంచి బ్లడ్ లోంచి వెళ్ళిపోతాయి. మరి కార్డ్ క్లాంప్ చేసి మనం సెపరేట్ చేసేసాం బేబీని. వాడి మటుకు వాడు బ్రీత్ చేయాలి కదా, వాడి మటుకు వాడు ఫీడ్స్ తీసుకోగలగాలి. సో ప్రిమచ్యూర్ బేబీ ఇవన్నీ ఎఫిషియెంట్గా చేయలేదు. సో ఏ జెస్టేషన్లో డెలివరీ అయింది అనేది డిపెండ్ అవుతుంది. సో ప్రాపర్ ప్రెగ్నెన్సీ కేర్ తాలూకు ఇంపార్టెన్స్ అదే. కరెక్ట్ టైంలో మనం ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి, కరెక్ట్ టైంలో ట్రీట్ చేయాలి. సో ద ప్రీటర్మ్ డెలివరీస్ ఆర్ ప్రివెంటెడ్. నేను ఒక డెలివరీ చేశాను, తనకి సర్విక్స్ చాలా షార్ట్గా ఉంది. 5th month లోనో 4th month లోనో ఐడెంటిఫై చేసాం. వెంటనే స్టిచ్ వేసేసాను తనకి. నేను చక్కగా 9th month లో డెలివరీ అయింది. 36 weeks 3 days డెలివరీ అయిపోయారు. యాక్చువల్లీ ఇంకొక 4 రోజుల్లో తర్వాత మెచ్యూరిటీ వస్తుంది బేబీకి కంప్లీట్ గా. బట్ నొప్పుల్లో వచ్చేసారు, డెలివరీ అయిపోయారు. అప్పుడు ఆ స్టిచ్ వేసాం కాబట్టి కదా ఇప్పుడు ఇంతవరకు చక్కగా కంటిన్యూ అయింది ప్రెగ్నెన్సీ. లేకపోతే 7th month లో 8th month లో డెలివరీ అయిపోతే NICU, ఆ బేబీ మార్టాలిటీ, మార్బిడిటీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో గుడ్ ప్రెగ్నెన్సీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ లోపల ఒక బేబీ బాగా హెల్తీగా గ్రో అవుతున్నారంటే మదర్ ఎలాంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తుంటారు? బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు. ఫస్ట్ స్టాప్ సీయింగ్ ఫుడ్ యాజ్ ఎనిమీ. ఓకే, అది తినకూడదు ఇది తినకూడదు అనేది మైండ్ నుంచి తీసేసేయండి. ఇఫ్ యూఆర్ వెజిటేరియన్, ఈట్ వెజిటేరియన్. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్, ఈట్ నాన్ వెజిటేరియన్. బట్ గివ్ ఇంపార్టెన్స్ టు క్వాలిటీ. ఓకే, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి, కొంచెం పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్స్. ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ లో టూ మచ్ పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, లైక్ కాలీఫ్లవర్ కానీ బ్రింజల్ కానీ, పెస్టిసైడ్స్ వేస్తే కానీ గ్రో అవ్వవు. ఇఫ్ పాసిబుల్ అవాయిడ్ దోస్. ఓకే, నాటుకోడి తీసుకోవడం బెటర్ ఓవర్ బ్రాయిలర్ చికెన్. ఆర్ కీమా తీసుకోండి, ఫిష్ తీసుకోండి. ఇట్ ఈస్ గుడ్ ఇన్ DHA, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో. సీజన్లో దొరికే ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినండి. ఏదో ఎగ్జాటిక్వి తీసుకోవాలి అనుకోకండి, వాటిలో ఎంతో కొంత కెమికల్స్ వేస్తారు పాడవకుండా ఉండటానికి. సో ఈట్ లోకల్ అండ్ సీజనల్, అంతే, అంతకు మించి ఏమీ లేదు. నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, 2 types. ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ప్లేట్ కలర్ఫుల్గా ఉండేలా చూసుకోండి. కలర్ఫుల్ ప్లేట్ మీన్స్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్. మన నేచర్ మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అవి, అంతకు మించి మనం ఏం ఆలోచించక్కర్లేదు. అదే ఒక టీస్పూన్ నెయ్యి వేసుకోండి అంటాను నేను ఈచ్ మీల్లోను. అది మీ బ్లడ్ షుగర్స్ని బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఓవర్ ఈట్ చేయకండి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డు నాట్ ఓవర్ ఈట్. మనం ఒక లేడీ చక్కగా ఆప్టిమమ్గా వెయిట్ గెయిన్ అయితేనే చక్కగా ఉంటుంది బేబీ కూడాను. ఓవర్గా వెయిట్ గెయిన్ అవటము అన్ని అడిషనల్ రిస్క్స్ ఉంటాయి మదర్కి కానీ బేబీకి కానీ వాటి వల్ల. సో బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఓకే, అండ్ లైక్ కొన్ని సిమ్టమ్స్లో మేము వింటాము, తల్లి బిడ్డ ఎవరో ఒకరు బ్రతుకుతారనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అది కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ మదర్. అది అర్థమైంది మేడం. అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటున్నా. ఆ సిచ్యుయేషన్ అంటే కాంప్లికేషన్స్ ఏం వస్తాయి అని అడుగుతున్నారు మీరు, మదర్కి బేబీకి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే చాయిస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మదర్స్ హెల్త్. ఇప్పుడు హై బీపీ అనేది ప్రెగ్నెన్సీలో చాలా డేంజరస్ సిచ్యుయేషన్. కొన్నిసార్లు ఎంత డేంజరస్ అయిపోతుందంటే అది మనం టైంకి డెలివరీ చేసేసి ఆ ప్లెజెంటా అనేది మనం మాయ అనేది రిమూవ్ చేయకపోతే మదర్కి ఫిట్ త్రో చేయటం కానీ ఇంకా కాంప్లికేషన్స్ కానీ ల్యాండ్ అవుతుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో బేబీ గురించి ఆలోచించము. ఇఫ్ ద బేబీ సాల్వేజబుల్ అంటే సర్వైవ్ అయిపోతుంది బేబీని, మనం NICUలోనో అవుట్ సైడ్ సర్వైవ్ అయిపోతుంది అంటే కనుక కొన్ని రకాల ప్రికాషన్స్ అవి అన్నీ తీసుకొని డెలివరీ చేసేయడానికి చూస్తాం. సో అలాంటి డేంజరస్ సిచ్యుయేషన్స్ చెప్పాలి అంటే కనుక వన్ ఈజ్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, హై బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ. అందుకే టైమ్లీ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ కాంప్లికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇఫ్ వీ రికగ్నైజ్ ఎర్లీ, అవుట్కమ్ విల్ బి గుడ్. ఓకే, ఇన్ దిస్ అంటే మదర్కి హై బీపీ ఉన్న సిచ్యుయేషన్స్లో అయితే బేబీని ప్రతి కండిషన్లోనూ సేవ్ చేయగలమా లేదా అనేది నేను చెప్పలేను. బికాస్ తల్లి ఎప్పుడు డెవలప్ చేసుకుంటుంది, ఎంత సివియర్గా డెవలప్ చేసుకుంటుంది హై బీపీ అనే దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ అట్లీస్ట్ యూ కెన్ సేవ్ ద మదర్ ఇఫ్ యూ రియాక్ట్ ఇన్ టైమ్. సో గుడ్ ప్రీనేటల్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చక్కగా రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాలి. ఎప్పుడు మళ్ళీ రమ్మన్నామో అప్పుడు రావాలి. టైంకి టెస్టులు చేసుకోవాలి, టైంకి స్కాన్స్ చేసుకోవాలి.
ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో లైక్ యాజ్ అ హ్యూమన్ గా చాలా మందికి ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి కదా. సో ఇవి ఒక మదర్ కి వస్తున్నప్పుడు లైక్ ఎటువంటి అంటే అది డేంజరా లేకుంటే సేఫేనా? ఇట్ ఈస్ ఓకే, కామన్. అన్ని ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఎక్కడ పానిక్ అవుతారంటే పాపం మెడిసిన్స్ వేసుకోవచ్చా లేదా, బేబీకి ఏమైనా హామ్ ఉంటుందేమో అని ఆలోచిస్తారు. ఎంత ఫీవర్ ఉన్నా కొంతమంది పాపం అలా ఉండిపోతారు తప్పితే వేసుకోరు. కొన్ని మెడిసిన్స్ ఆర్ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. చక్కగా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. A lot of antibiotics are also safe in pregnancy. అవసరం అనుకుంటే యూజ్ చేసుకోండి. ఎక్కువ భయపడక్కర్లేదు, కరెక్ట్ గా సజెషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నేను ఎప్పుడు వింటుంటాను మేడం, అంటే ఒక పేరెంట్స్ కానీ ఒక బేబీ గ్రో అవుతున్నప్పుడు ఒక పేరెంట్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరుగుతున్నా లేకుంటే ఆ ఇంట్లో ఏదైనా కొంచెం గొడవ జరుగుతున్నా బేబీకి అవన్నీ అర్థమవుతాయా? అంటే మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు కమెంట్ ఆన్ దిస్. ఇప్పుడు గర్భ సంస్కారాన్ని ఇవన్నీ వస్తున్నాయి కదా, బేబీ కెన్ హియర్ యూ, అవన్నీ బేబీ కెన్ సెన్స్ యువర్ ఎమోషన్స్ ఇవన్నీ అంటున్నారు. మరి కుడ్ బి ట్రూ, మే ఆర్ మే నాట్ బి. ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. బట్ I have to do my research in this. ఓకే, అట్లీస్ట్ మీ దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ ఉంటారు. బట్ ఒకటి నిజం, మదర్ ఎమోషనల్ గా, మదర్ అనే కాదు ఎవరైనా సరే, మనం హ్యాపీగా ఉంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం స్ట్రెస్ లో ఉన్నా, యాంగ్షియస్ గా ఉన్నా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల బాడీలో చాలా అన్నెసెసరీ చేంజెస్ వస్తాయి. ఆటోమేటిక్లీ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది బేబీ. నేను అందుకే ఇందాక చెప్పాను, ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో మదర్ ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బి సేఫ్, సపోర్టింగ్, ఎంపవరింగ్ ఫర్ ది మదర్. అండ్ ఎక్కువ మంది ఫిమేల్ ఒక విషయంలో ఎక్కువ బాధపడుతుంటారు, అంటే అంతవరకు అందంగా ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక గ్రో అవుతుంటారు కదా, ఆ టైంలో సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ చూసే వాళ్ళ విధానం మారుతున్నప్పుడు దే ఫీల్ ఇన్సెక్యూర్డ్. ఎందుకు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాలి? ఆ కాన్ఫిడెన్స్ మీకు ముందు నుంచి ఉండాలి కదా. వి ఆర్ వాట్ వి ఆర్. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు, మనం ఎందుకు ఫీల్ అవ్వాలి కదా. ఒక అమ్మాయి వచ్చింది పాపం, కాపర్టీ పెట్టించుకోవడానికి వచ్చింది. తను బేబీకి 4 months ఎంతోను, 4 months ఇంకా యంగర్ అనుకుంటా. కాపర్టీ పెట్టాను, డ్రెస్ చేంజ్ కూడా దిగింది, పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. ఏమ్మా ఏం తినలేదా, రెస్ట్ ఇచ్చాం, రికవర్ అయిపోయారు, ఏమ్మా ఏం తినలేదా అంటే, ఇంట్లో ఫంక్షన్ ఉంది మేడం వారం రోజుల్లో, మా అత్తగారేమో ఏంటి ఇలా ఉన్నావు, ఇంతలావుగా ఉన్నావు అని అంటున్నారు, అందరూ చుట్టాలు వస్తారు కదా, కొంచెం సన్నపడదాం ఈ లోపల అని చెప్పి నేను ఫుడ్ మానేస్తాను అని చెప్తోంది. అంటే మెషిన్స్ ఆడవాళ్ళు ఏమన్నా, నాకు అర్థం కాదు. మీకు నచ్చినట్టు మీరు అమ్మాయికి ఆకలి ఉన్నా లేకపోయినా కుక్కేస్తూ ఉంటారు. పాపం అమ్మాయి తినడానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తుంది, గెయిన్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ గెయిన్ అయ్యేలాగా కూడా మీరే చేస్తారు. తినకపోతేనేమో తినలేదు అంటారు. పాపం కొత్తగా పెళ్ళిన వాళ్ళు కూడా ఇదే ఫేస్ చేస్తారు. మేడం నాకు అంత తినే అలవాటు లేదు, మా అత్తారింట్లో తిను ఏం తినట్లేదు అంటున్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు నేను తినాల్సి వస్తుంది అని. చాలా మంది ఇలాగే గెయిన్ అయిపోతారు పెళ్ళైన కొత్తలోను, ప్రెగ్నెన్సీలోను. మీరు గెయిన్ చేయటము మీ ఇష్టమే. ఆ అమ్మాయి ఇలా తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లాగా? అమ్మాయి మనిషే కదా. ఆ అమ్మాయి బ్రెస్ట్ ఫీడ్ చేస్తోంది, అమ్మాయికి నిద్ర లేదు, బేబీని చూసుకుంటోంది. మీరు ఎవరు అసలు ప్రెషర్ పెట్టడానికి అమ్మాయి మీద? మీరు తగ్గాలంటే మీరు తగ్గండి. వై డూ ఫోర్స్ యువర్ డాటర్స్ అండ్ డాటర్స్ ఇన్ లా కదా. ఆ రైట్ లేదు మనకి. నువ్వు సన్నగా ఉండాలి, నువ్వు తెల్లగా ఉండాలి. హూ ఆర్ వి టు టెల్ సమ్వన్ హౌ టు లుక్ అన్నది? వాళ్ళ ఇష్టం అది. సో యాజ్ పర్ ఏ డాక్టర్, గైనకాలజిస్ట్ గా చాలా ఆపరేషన్స్ చేశారు కాబట్టి. అండ్ ఇంకొకటి, ఆడవాళ్ళు కూడా డెలివరీ అయిపోగానే నా స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవాలి అంటారు. ఎందుకు తగ్గిపోవాలి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఏమైంది స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కదా? isn't it a sign that you carried a beautiful life inside you? నేను ఈ రోజు వరకు నా స్ట్రెచ్ మార్క్స్ గురించి ఆలోచించలేదు. ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ నెగటివ్ థింగ్. నేను దానికి ఏమి ట్రీట్మెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకు చేయాలి? నా బేబీ నా కడుపులో ఉన్న 9 months అవి. ఇట్ ఈస్ అ మెమరీ కదా, దట్ మై బేబీ లెఫ్ట్ ఆన్ మై బాడీ. దానికి కూడా ఫీల్ అయిపోతారు. అంటే ఎంత ఉంటుందంటే అనకూడదు. ఇలాగా చాలా పూర్ పీపుల్, వాళ్ళకి అసలు మెడిసిన్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండవు, స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ బ్రాండ్ మేడం అంటారు. ఎందుకు? స్ట్రెచ్ మార్క్స్కి క్రీమ్ కావాలి. ఐరన్ కాల్షియం గవర్నమెంట్ సప్లై వాడడానికి కూడా దే ఆర్ విల్లింగ్. స్ట్రెచ్ మార్క్స్కి క్రీమ్ కావాలి. ఎందుకు? నీ హస్బెండ్కి నచ్చకపోతే దట్ ఈస్ హిస్ ప్రాబ్లం, నాట్ యువర్ ప్రాబ్లం కదా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ యాజ్ ఉమెన్ నీకు లేకపోతే మీ పిల్లల్ని ఎలా రేజ్ చేస్తారు మీరు కదా? మీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా దే హ్యావ్ టు లుక్ అప్ టు యూ. మా అమ్మ ఇలాగా అనుకోవాలి. అంతేగాని మీకే కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళు ఇలా ఉండాలనుకుంటున్నారని నేను మార్చేసుకొని, వీళ్ళు ఇలా ఉండాలనుకుంటున్నారని నన్ను మార్చేసుకుంటే వాట్ ఈస్ మై ఐడెంటిటీ కదా? అండ్ హానెస్ట్ ఆన్సర్ కావాలి మేడం. అంటే నేను అన్నీ హానెస్ట్ గానే చెప్పాను ఇప్పుడు దాకా. ఇది ఒక్కటి మేడం, అంటే సినిమాల్లో ఎక్కువ చూస్తుంటాం, అంటే బేబీ వస్తేనే అమ్మాయి పుట్టిందంటే ఒక రియాక్షన్ చూపిస్తారు, అబ్బాయి పుట్టిందంటే ఒక రియాక్షన్ చూపిస్తుంటారు కదా. ఎప్పుడన్నా చూసారా? చాలా సార్లు చూసాను నేను. ఇట్ ఈస్ వెరీ డామినెంట్ ఇన్ అవర్ సొసైటీ ఇప్పటికీ.
ఎంత ప్రెషర్లో ఉంటారంటే ఒక్కొక్కళ్ళు, ఎస్పెషలీ ఫస్ట్ ఆడపిల్ల పుట్టి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు డ్యూ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ యాంగ్షియస్ అయిపోతారు. యూనో కొంతమందికి అయితే డెలివరీ టేబుల్ మీద వాళ్ళ బీపీ సడన్ గా షూటప్ అయిపోతా ఉంటుంది. సిజేరియన్ అనుకోండి, ఒకవేళ ప్లాన్ చేసింది, ఎనస్థీషియా ఇవ్వడానికి అప్పుడు చూస్తే చాలా హై బీపీ ఉంటుంది. ఎవరు పుట్టేస్తారు అంటే 5 minutes అయిపోతుంది కదా డెలివరీ. ఎవరు పుట్టేస్తారు అంటే నా ఫ్యూచర్ అంతా డిసైడ్ అయిపోతుంది. నన్ను మా ఇన్లాస్ ప్లేస్లోను సొసైటీలోను ఎలాగ ట్రీట్ చేస్తారు అన్నది మొత్తం ఈ బేబీ జెండర్ మీద డిపెండ్ అవుతుందంటే హౌ రిడిక్యులస్ ఈజ్ ఇట్. అంటే నాకు ఇంకేం ఐడెంటిటీ లేదా, నా బేబీ జెండర్ తప్ప నాకు ఇంకేం ఐడెంటిటీ లేదా కదా. ఇట్ హ్యాస్ టు చేంజ్. ఆ సపోర్ట్ ఎవరు ఇవ్వాలి లేడీకి? పేరెంట్స్ ఇవ్వాలి, హస్బెండ్ ఇవ్వాలి. హస్బెండ్ రోల్ ఏంటి? నువ్వు నీ ఇన్లాస్ ఏమంటే అది అమ్మాయిని అనేసి, సొసైటీ ఏమన్నా నువ్వు ఇలాగా స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉంటే వాట్ ఆర్ యూ కదా. అసలు ఆ వైఫ్కి అలాంటి హస్బెండ్ మీద ప్రేమ ఎలా ఉంటుంది, రెస్పెక్ట్ ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. బట్ ఏమంటే బాండింగ్ What bond? Okay. Any relationship, what is the most important thing in any relationship? You tell me. Respect. అలాంటి హస్బెండ్ మీద రెస్పెక్టే పోతుంది ఫస్ట్. పక్కా పోతుంది. ఇంకేం వాల్యూ చేస్తారు? ఇంకొకటి చెకప్స్ అన్నింటికి పేరెంట్సే తీసుకురావాలి. నార్మల్ అవ్వాలా, సిజేరియన్ అవ్వాలా, హస్బెండ్ డిసైడ్ చేస్తాడు. ఏ రూమ్, ఏసీ రూమ్, డీలక్స్ రూమ్ హస్బెండ్ డిసైడ్ చేస్తాడు. బిల్లు కట్టడానికి పిలిస్తే మాత్రం మా మామయ్య గారు కడతారు. వై? నువ్వు పే చేసుకోలేవా? యు ఆర్ నాట్ ఎర్నింగ్. మీరు కదా ప్రెగ్నెంట్ చేశారు, మీరు కదా మీ ఇంటి పేరు ఇస్తున్నారు, ఎందుకు మరి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలనుకోవట్లేదు? దట్ ఈస్ వేర్ యువర్ వైఫ్ లుక్స్ ఎట్ యూ ఇన్ డిఫరెంట్ ఇది కదా. ఎంత బాగా అనిపిస్తుంది. వీళ్ళందరూ ఏమనుకున్నారు సార్, నా హస్బెండ్ నా బేబీ బిల్ నా హస్బెండ్ కట్టాడు అన్నది ఎంత ప్రౌడ్గా ఉంటుంది. మా మామే కడతారు. ఏమైంది ఆ 50,000 60,000 లక్ష రూపాయల బిల్ మీరు కట్టేస్తే ఏమైంది? మీకేమన్నా యూనో ఐ డోంట్ నో, సమ్హౌ నేను అసలు నా ఇంప్రెషన్తో పోతుంది ఆ సిచ్యుయేషన్లో. అండ్ నేను చాలాసార్లు చూస్తుంటాను హాస్పిటల్లో, అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో హస్బెండ్ని పిలుస్తారు కదా, మెయిన్ రీజన్ ఏంటి కదా? ఇప్పుడు దాకా నేను నెగిటివ్గానే మాట్లాడాను అబ్బాయిల గురించి అనుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్గా ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, లెట్ us, you are married? You are married. 3 years అయింది. పిల్లలు ఉన్నారా? లేరు కదా. మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఫిజికల్గా ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తుంది, బట్ ఎమోషనల్గా యువర్ ఆల్సో ప్రెగ్నెంట్ కదా. ఆ అమ్మాయి బాధ మీరు పడలేకపోవచ్చు, కానీ యూ ఫీల్ హర్ ఎమోషన్స్. అమ్మాయి ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు, అమ్మాయి బాధపడుతుంటే అయ్యో ఇబ్బంది పడుతుంది అనుకుంటారు. సేమ్ వే డెలివరీ అన్నది ఇట్స్ నాట్ జస్ట్ హర్ కదా, ఇట్ ఈస్ యువర్ బేబీ. ఇట్స్ జస్ట్ మీకు ఆ పెయిన్స్ లేవు, మీరు ఫిజికల్గా డెలివరీ చేయట్లేదు, బట్ విత్ ఈచ్ డెలివరీ అమ్మ ఎలా పుడుతుందో నాన్న కూడా అలాగే కదా పుడతాడు. సో ఇద్దరిది అది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇద్దరికీ ఉండాలి కదా. కొంతమంది అంటారు, అవును నేను డెలివరీకి పిలుస్తూ ఉంటాను కదా, హస్బెండ్స్ పక్కన పెట్టుకొని నేను డెలివరీ చేస్తాను. సో అంటూ ఉంటారు, అవును అబ్బాయిలు ఇలా చూడాలి, వాళ్ళకు కూడా మనం పదే బాధ తెలియాలి అంటే నెగిటివ్ సెన్స్ కాదు అక్కడ. నీ బాధ అబ్బాయికి తెలియాలని ఎందుకు అనుకోవాలి? ఆ పక్క నుండి నీ ఎమోషన్ ఫీల్ అవుతున్నాడు కదా, ఫిజికలీ పెయిన్ తీసుకోలేకపోయినా. అంత నెగిటివ్ సెన్స్లోనే చూడకూడదు. వాళ్ళు మా బాధపడలేకపోతున్నారంటే ఆ ఆప్షన్ లేదు వాళ్ళకి పాపం కదా. అండ్ ఎక్కువ మంది ఫిమేల్ కూడా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయా ప్రెగ్నెన్సీ టైంలో? ఉంటాయి. రీజన్ ఏముండొచ్చు మేడం? అంటే ఇట్ ఈస్ వెరీ, కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఏమీ ఇబ్బంది లేకుండా. అసలు కొంతమందికి అయితే 5th 6th month వరకు ప్రెగ్నెంట్ అనే తెలియదు, ఇట్లా దాట్ నార్మల్. అలాంటి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ వామిటింగ్ సెన్సేషన్, సెన్స్ ఆఫ్ స్మెల్ ఆల్టర్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో మాప్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండలేరు, ఏదైనా కుకింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ స్మెల్స్ భరించలేరు. ఇలా కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది ఫిజికల్గా మెంటల్గా కొంచెం ఇబ్బంది, అంటే ఎమోషనల్గా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కొంతమంది అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటుంది. అగైన్ దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీ కమ్స్. ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయి ఒక్కళ్ళది కాదు, వీలైనంత వరకు మీరు సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. చాలా మంది యంగ్ కపుల్స్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కిడ్స్ ట్రై చేయమంటే మేము వెయిట్ తగ్గాలి అంటారు. మీ ప్రకారం ఎంత వెయిట్ ఉన్నా ట్రై చేయొచ్చా కిడ్స్ కి? అంటే వెయిట్ ఆప్టిమమ్ గా ఉన్నప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యారనుకోంటే, ఒక 100 kg లేడీ ప్రెగ్నెంట్ అవ్వడానికి, ఒక 60 kg హెల్దీ వెయిట్ ఉన్న లేడీ ప్రెగ్నెంట్ అవ్వడానికి డిఫరెన్స్ ఉంది. ఒబిసిటీతో పాటు కొన్ని రిస్క్స్ వస్తాయి మదర్కి బేబీకి కూడా. ఇంకొకటి అగైన్ సేమ్ థింగ్, సెల్ఫ్ లవ్ అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్. పెళ్ళైంది కదా అని టార్గెట్ ఒక్క పిల్లలే కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు బి హెల్దీ కదా. మీకు 100 kg ఉన్నారు, ఐ యూ హెల్దీ కాదు కదా, మీకంటూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి రావడానికి. ఫస్ట్ మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. మీరు కొంత మంచి వెయిట్కి మంచి హెల్త్కి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అవుట్కమ్ బాగుంటుంది. 100 kg ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారే అనుకోండి, వాళ్ళు ఈజీగా 115 120 kg అయిపోతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత అదంతా తగ్గరు, దే విల్ గెట్ స్టక్ ఎట్ అరౌండ్
110 kgs లెటర్స్ ఎగ్జాంపుల్. సో అదంతా మీరు క్యారీ చేస్తారు కదా తర్వాత. సో ఇది ఒక ఏదో రేస్ కాదు, అంటే ఆడపిల్లలాగా పుట్టారు కదా అని పెళ్లి చేసేసుకోవాలి, పెళ్లి చేసుకోగానే పిల్లలు కనేయాలి, వీళ్ళు ఏమనుకుంటున్నారు, పెళ్ళి 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, అలా అని కాకుండా మీరు హెల్తీగా ఉన్నారో లేదా ఫస్ట్ చూసుకోండి. యూ హ్యావ్ టు మీ హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ అగైన్ కదా. మదర్స్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు హెల్తీగా మంచి వెయిట్లో ఉన్నప్పుడు, మంచి హిమోగ్లోబిన్ లెవెల్స్, మంచి షుగర్ కంట్రోల్, మంచి థైరాయిడ్ కంట్రోల్ ఇవన్నీ ఉన్నప్పుడు, మంచి బీపీ కంట్రోల్ ఇవన్నీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే యూ విల్ బి హెల్తీ. యు ఆర్ హెల్తీ, బేబీ విల్ బి హెల్తీ. అది సో మన హెల్త్ అల్టిమేట్గా అగైన్ విమెన్స్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. వన్స్ అపాన్ అంటే ఆ రోజుల్లో చూస్తే నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయ్యేవి, బట్ సర్జరీస్ ఎక్కువ వచ్చేసాయి ఈ రోజులు. ఇది బిజినెస్ రిలేటెడ్ అంటారా? ఫీమేల్కి ఆ ఇబ్బంది ఉందని సర్జరీస్ వస్తున్నాయా? మీరు ఎంతమంది పిల్లలు కంటారు? ఇప్పుడున్న ఫోబియాలో చూస్తే 1 or 2 కదా. మీకు మీ తాతగారు అంటే మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎంతమందిని కన్నారు? 7. ఎంతమంది బతుకున్నారు? 7. యు ఆర్ లక్కీ. మా గ్రాండ్ మదర్ 12 మందినో ఎంతమందినో కన్నారు, దాంట్లో 7-8 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మెనీ ఫ్యామిలీస్ హ్యావ్ సిమిలర్ స్టోరీస్. అప్పట్లో ఎక్కువ మందిని కనేవాళ్ళు, కానీ మీరు ఆ రేషియో చూస్తే మదర్స్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటాము, మదర్స్ డెత్ అయ్యే రేటు, నేనటల్ మార్టాలిటీ రేట్ అంటాము. పుట్టిన పిల్లలు ఎంతమంది పోయారు, ఆ రేటు ఇట్ వాస్ వెరీ హై. ఒక కంట్రీ ఇదివరకు రోజుల్లో ఒక కంట్రీ స్టాండర్డ్ మీరు చూడాలనుకుంటే టార్గెట్ ఏంటంటే మెటర్నల్ మార్టాలిటీ రేటు దీనికంటే బిలో ఉండాలి. నియోనేటల్ మార్టాలిటీ రేటు అంటే పుట్టిన 1 monthలో చనిపోయే పిల్లల రేటు ఈ రేట్ కంటే బిలో ఉండాలి. దట్ ఈస్ ద టార్గెట్. బికాస్ ఒక కంట్రీ తాలూకా ఏమంటారు క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ వాట్ ఎవర్ ఎంత బాగున్నది ఒక కంట్రీ అనేది దీని మీద కొలమానాలి ఇది. ఓకే, సో దీంట్లో ఆబ్స్టెట్రిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ రోల్ ఏంటి? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మదర్ సేఫ్గా ఉండాలి, బేబీ సేఫ్గా ఉండాలి, ఇద్దరికి డెత్ రేట్ అనేది తగ్గించాలి కదా. ఇదివరకు రోజుల్లో ఆపరేషన్ థియేటర్స్ ఎన్ని ఊర్లలో ఉండేవి? ఎనస్థీషియా డాక్టర్ ఎన్ని ఊర్లలో ఉండేవాళ్ళు? గైనకాలజిస్ట్ టు పేషెంట్ రేషియో ఎలా ఉండేది కదా. ఎంతమంది పిల్లలు పోయేవాళ్ళు, ఎంతమంది తల్లులు పోయేవాళ్ళు చైల్డ్ బర్త్ టైంలో కదా. దట్ ఈస్ ద సినారియో. ఇప్పుడు కూడా మీరు అప్పుడు అంత నార్మల్ డెలివరీ ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఏంటి ఆన్సర్? ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద అవుట్కమ్. మదర్ హెల్త్, బేబీ హెల్త్ రెండు ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకుంటున్నాము కదా. అలా మనం అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీని కూడా చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తాము. ఇప్పుడు ఎదురుకాళ్ళు ఉన్నది బేబీ, అది ఇంతకుముందు డిటెక్ట్ అవ్వలేదు కదా, స్కాన్స్ లేవు కదా, ఇప్పుడు స్కాన్ వచ్చింది కదా. ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి తెలియలేదు. ఒక బేబీ హార్ట్ బీట్ అంతా మానిటర్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు ఉన్నది. ఒక లేడీ లేబర్లో డెలివరీ పెయిన్స్ అవి ఉన్నాయనుకోండి, త్రూ అవుట్ డెలివరీ మానిటర్ చేస్తాం బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంటున్నది, టాలరేట్ చేస్తుందా పెయిన్స్, హై అయిపోతున్నదా, లో అయిపోతున్నదా, ఇదంతా మానిటర్ చేస్తాము. వెన్ మన మానిటరింగ్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సిజేరియన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. That you have to accept. It doesn't mean gynecologists have become commercial. This is one element of it, one aspect of it. టెక్నాలజీని ఇంతకు ముందు కంటే ఎక్కువ వాడుతున్నారు కదా. టెలిగ్రామ్స్ కాదు కదా ఇప్పుడు మనం పంపిస్తున్నది, యూజింగ్ మొబైల్స్ కదా. సేమ్ వే బేబీ వెల్బీయింగ్ మానిటర్ చేయడానికి మనం చక్కగా రెగ్యులర్ ఇంటర్వల్స్లో స్కాన్స్ చేస్తాము. అండ్ బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేసుకునే పద్ధతులు ఉంటాయి. ఉమ్మనీళ్ళు ఎక్కువ అవుతున్నాయా, తక్కువ అవుతున్నాయా, మాయ ఏమైనా కిందకున్నదా, ఇలా డిఫరెంట్ బేబీ గ్రోత్ ఏమైనా తగ్గిపోతుందా, ఇలా డిఫరెంట్ హై రిస్క్ సిచ్యుయేషన్స్ని మనం ముందే ఐడెంటిఫై చేయగలం. ఐడెంటిఫై చేసినప్పుడు మీకు తెలుస్తోంది ఇలా ఇలా వెళ్తే నేను కింద పడిపోతానని తెలుస్తోంది. వెళ్తారు అలాగే వెళ్ళరు కదా. యూ ట్రై టు చేంజ్, యూ ట్రై టు చూజ్ ఎ సేఫర్ పాత్. సేమ్ వే వెన్ వి థింక్ దట్ నార్మల్ డెలివరీ ఈజ్ నాట్ వెరీ సేఫ్ ఫర్ ద బేబీ, వి ఆప్ట్ ఫర్ సిజేరియన్ సెక్షన్. ఈజ్ గైనకాలజిస్ట్ ద విలన్ ఇన్ దిస్ సిచ్యుయేషన్? గైనకాలజిస్ట్ విలన్ కాదు కదా ఈ ఫస్ట్ రీజన్ కి సిజేరియన్ చేసినప్పుడు. అంటే సేఫ్టీ కోసము డెత్ రేట్ బేబీ సేఫ్టీ, ఎగ్జాక్ట్లీ బేబీ సేఫ్టీ. ఇంకొకటి ఇదివరకు రోజుల్లో మీరు చూసారా, బేబీ ఫిజికల్ గా బతికే ఉంటది కానీ కాళ్ళు చేతులు చచ్చిపడిపోయేటప్పుడు సెరిబ్రల్ పాల్సిస్ చూసారు కదా. ఈ రోజుల్లో మీరు అలాంటి వాళ్ళని చూస్తున్నారు ఎక్కువ, తగ్గిపోయింది. అలాంటి బేబీని కెన్ వి ఇమాజిన్ టు హ్యావ్ సచ్ బేబీ ఇన్ అవర్ లైఫ్? అలాంటి బేబీని హ్యాండిల్ చేయగలమా ఈ రోజుల్లో? సో ఏదైనా ప్రాసెస్ డిలే అయినా, ఓకే, టైంకి మనం బేబీని డెలివర్ చేయలేక బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ లోపల డ్రాప్ అయిపోయి అనుకోండి, అలాంటి అవుట్కమ్ కూడా ఉండొచ్చు. ఆ అవుట్కమ్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? చెయ్యరు కదా. ఎవరు నేను చేయను, మీరు చేయరు, ఎవరు చేయరు. మాకు ముందెందుకు చెప్పలేదు, మేము సిజేరియన్ చేయించుకునే వాళ్ళం కదా అంటారు. సో ఒకటి బేబీ సిచ్యుయేషన్లోనూ ఆలోచించాలి. 2 ఈ రోజుల్లో మెడికో లీగల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. నెగ్లిజెన్స్ అన్నది ప్రూవెన్ నెగ్లిజెన్స్ కూడా కాదు. ఏదైనా నెగిటివ్ అవుట్కమ్ రాగానే వెళ్ళండి డాక్టర్ని అబ్యూజ్ చేసేయడం,
హాస్పిటల్ని అబ్యూజ్ చేసేయటము, ఇది ఎక్కువైపోయింది. ఎస్ ఆర్ నో? మనకు ఆంకాలజిస్ట్ని పేషెంట్ అటెండెంట్ చంపేశాడు కదా, కత్తితో పొడిచి. ఆవిడ మదర్ ఈజ్ ఆల్రెడీ డయింగ్. ఆంకాలజిస్ట్ అంటేనే క్యాన్సర్ డాక్టర్. వాళ్ళ పేషెంట్లో చాలా మంది పోతారు, లాస్ట్ స్టేజ్లో వస్తారు వాళ్ళ దగ్గరికి. ఆటోమేటిక్గా డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంత చనిపోతుందని యాక్సెప్ట్ చేయకుండా నువ్వు డాక్టర్ని చంపేసేంత ఈజీ యాక్సెస్ ఉన్నది మా డాక్టర్స్కి, పేషెంట్స్కి టువర్డ్స్ డాక్టర్స్. సో అసలు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఒక డాక్టర్ చెప్తే అది వినే సిచ్యుయేషన్లో కూడా ఉండట్లేదు ఎవరు. ఫర్ ఎనీ మైనర్ ప్రాబ్లం దే ఆర్ బ్లేమింగ్ డాక్టర్స్. సొసైటీ ఇంతలాగా మారిపోయి ఒక నెగిటివ్ మైండ్ సెట్లోనే డాక్టర్ని చూసినప్పుడు డాక్టర్ కూడా పానిక్ అవుతారు. అంతే కదా, రిస్క్ ఎవరు తీసుకుంటారు? ఇంకొకటి ఇక్కడ వస్తుంది, అమ్మ ఇలా ఇండ్యూస్ చేసామనుకోండి, పెయిన్స్ మనం ఆర్టిఫిషియల్గా తెప్పిస్తే ఈ మినిమం రిస్క్ ఉండొచ్చు, బేబీ ఏమైనా మోషన్ పాస్ చేయడానికి, కానీ వాట్ ఎవర్ రీజన్ మినిమం రిస్క్. మాకు రిస్క్ వద్దు, మాకు 0 రిస్క్ కావాలి, నాకు 100% నార్మల్ డెలివరీ కావాలి, 0 రిస్క్ వద్దు కావాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఎందుకంటే మనం అన్నింటినీ కంట్రోల్ చేయలేము. బేబీ హార్ట్ బీట్ వరకు మానిటర్ చేయగలం, అన్నింటినీ మన కంట్రోల్లో ఉండవు. యూనో రిస్క్ యాక్సెప్ట్ చేసే ఇది కూడా తగ్గిపోయింది. మనం అలానే బ్లేమ్ చేయలేంలే వాళ్ళని, కానీ ఎక్స్పెక్టేషన్ కూడా అదేలాగా ఉండాలి కదా అప్పుడు. అంటే రియాలిటీలో ఉంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అందరూ అనుకునేది ఏంటంటే, ఇది ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ దట్ ఐ వాంట్ టు అడ్రస్. డాక్టర్స్ డబ్బుల కోసం చేసేస్తారు అని. కొన్నిసార్లు అయితే బూతులు కూడా మాట్లాడతారు డాక్టర్ గురించి. నా దగ్గర కొన్ని కమెంట్స్ కూడా వస్తాయి అలాంటివి. ఆ డాక్టర్ చేసేసిందిలాగా, చేసేసేమన్నా మీ కిడ్నీ తీసేసారా, మీ లివర్ తీసేసారా, మీకు ఒక హెల్దీ బేబీని కదా ఇచ్చారు, మీరు ఏం గెయిన్ అవుతున్నారో అని మీరు చూడట్లేదు. మీకు ఒక హెల్దీ బేబీ చేతికి వచ్చింది, తల్లి హెల్దీగా ఉంది, బిడ్డ హెల్దీగా ఉందని చూడట్లేదు. ఆ డాక్టర్ సిజేరియన్ చేసేసింది, చేసేసి ఏం క్రైమ్ చేసింది ఆ డాక్టర్? యూ టెల్ మీ. I also had a cesarean. I had a very healthy baby. That is all that I want. I'm healthy then, I'm healthy now. ఇంకొకటి చాలా మంది ఏమంటారు, డబ్బుల కోసం చేసేసారు గైనకాలజిస్ట్ అంటారు కదా. మీరు సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో చూడండి, నార్మల్ డెలివరీకి సిజేరియన్కి బిల్స్ విషయంలో డిఫరెన్స్ ఉండదు. ఓకే, రెండింటికి కూడా ఒకేలాగా ఛార్జ్ చేస్తారు. బికాస్ నార్మల్ డెలివరీలో కూడా మానిటరింగ్ అనేది సిజేరియన్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్ స్టే కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో డబ్బుల కోసం గైనకాలజిస్టులు సిజేరియన్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి, అది మైండ్ నుంచి తీసేసేయండి. ఎవరైనా సరే ఒక మంచి గైనకాలజిస్ట్ తల్లి బిడ్డ సేఫ్టీ గురించి ఆలోచించి మాత్రమే సిజేరియన్కి సజెస్ట్ చేస్తారు. బికాస్ మీరు చెప్పినట్టే ఒకళ్ళను ఇద్దరిలో కంటాం ఈ రోజుల్లో కదా, వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఒక సిక్ బేబీ కానీ ఒక డిజేబుల్డ్ బేబీ కానీ హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఈ రోజుల్లో మనకి లేదు. సో అవుట్కమ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ we suggest cesarean sometimes. And one final question madam, సో ఈ రోజుల్లో ఎక్కువ మంది IVF ని కూడా చూస్ చేస్తున్నారు. సో మీ ప్రకారం IVF ఎంత వరకు బాగుంటుందంటారు? ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఓకే, ఒక బేబీ కోసం ఎంత ఎక్స్టెంట్ వరకు ఒక కపుల్ వెళ్తారు అన్నది వాళ్ళ డెసిషన్ అబ్సల్యూట్లీ. సో IVF ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోయింది. ఇప్పుడు చాలా మంది IVFలకు వెళ్తున్నారు, అది నేను డినై చేయట్లేదు. రీజన్స్ ఆర్ మల్టిపుల్. లేట్ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, అండ్ పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కందామని కూడా అనుకోవట్లేదు. కెరియర్లో సెటిల్ అయిన తర్వాత కనొచ్చు, ఫైనాన్షియల్లీ ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇలా వేరియస్ రీజన్స్కి, అండ్ స్ట్రెస్ లెవెల్స్, అసలు భార్య భర్త రెగ్యులర్గా కలవట్లేదు. సో ఫర్ వేరియస్ రీజన్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పెరిగిపోయింది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరిగినప్పుడు మినిమల్ అంటే దాంట్లో కూడా డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. అందరి ప్రాబ్లము ఒకటి కాదు, అందరి కాజ్ ఒకటి కాదు. కాజ్ ఐడెంటిఫై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఎగ్రిజో డ్రాప్ అయిపోయినా, లేదా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అసలు ఏమీ లేదు, బాగా లో ఉంది, ఇలాంటి సర్టన్ సిచ్యుయేషన్స్, ఇలాంటి ట్యూబ్స్ బాగలేవు, న్యాచురల్గా కన్సీవ్ అవడానికి ట్యూబ్స్ బాగుండాలి. సో ఇలాంటి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి IVF ఒకటే సొల్యూషన్. సో అలాంటి కపుల్స్ IVF ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఇట్. మనం ఫస్ట్ అగైన్ ప్రివెన్షన్ ఈజ్ ద కీ కదా. కొంచెం కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకోవటము, కొంచెం ఎర్లీగా ప్రెగ్నెన్సీ అది ప్లాన్ చేసుకోవటము, ఇది చేస్తే ఈ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. చాలా మంది 39, 38, 35 ఇయర్స్ వచ్చి ఇప్పుడు కావాలి ప్రెగ్నెన్సీ అంటారు. ఇప్పటి వరకు ప్లాన్ చేయలేదంటే చేయలేదంటారు. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారంటే 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాం అంటారు. ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కావాలంటారు. అలా రాదు కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మెన్ కంటే కూడా విమెన్ని ఏజింగ్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. దట్ విమెన్ షుడ్ యాక్సెప్ట్. అన్నిట్లోనూ ఈక్వల్ నేను కూడా అనుకుంటాను, నేను మ్యాన్ ఈజ్ ఈక్వల్ అని. But in terms of aging and the changes that happen in my body, I'm very different from a man.
బికాస్ నేను ముందే చెప్పాను కదా, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆ రకంగా కూడా ఏజ్ ఎఫెక్ట్ చేస్తుంది లేడీస్ ని, బికాస్ ఎగ్ రిజర్వ్ ఇస్ లిమిటెడ్. ఏజ్ అవుతున్న కొద్దీ ఎగ్ పూల్ అనేది తగ్గిపోతుంది, అందుకే కదా మెనోపాజ్ వచ్చేస్తుంది. ఇండియన్ విమెన్ కి ఏంటంటే ఎగ్ పూల్ అనేది కంపేర్ టు వెస్టర్న్ విమెన్ ఫాస్ట్గా డ్రాప్ అవుతుంది. సో 30sలోనే చాలా ఎగ్ రిజర్వ్ డ్రాప్ అయిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఈవెన్ లేట్ 20sలో కూడా AMH చాలా సివియర్గా డ్రాప్ అయిపోయి డోనర్ IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను. యూనో, సో ఏజింగ్ అన్నది ఎగ్స్ క్వాంటిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి, యూటరస్ అన్నది ప్రెగ్నెన్సీని ఒక బేబీని క్యారీ చేయడానికి హెల్తీగా ఉండాలి కదా. విత్ ఏజ్ ఏమవుతుంది, ఫైబ్రాయిడ్స్ అని, ఎడినోమయోసిస్ అని, లేకపోతే ఓవరిలోసిస్ అని, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అని, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు ఒకటి ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తగ్గటము, లేదా మిస్క్యారేజెస్ రిస్క్, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్, ఇలాంటివన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. సో ఉన్న ప్రెషియస్ టైం అంతా వేస్ట్ చేసేసి సడన్గా ప్యానిక్ అయిపోతారు. అలాంటి సిచ్యుయేషన్స్లో IVF తప్ప వేరే మార్గం కూడా ఉండదు కొంతమందికి. సో ఇట్ ఈస్ లైక్ దాట్. బట్ అంటే లైక్ నాకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి మేడం, బట్ మీకు అంత కన్వీనియంట్ టైం నేను ఇవ్వలేకపోయాను. సో అంటే మీ టైం నేను కొంచెం మిస్యూజ్ చేశాను కాబట్టి సో ఇది ఇప్పటితో స్టాప్ చేస్తాను. సో ఈ ఇంటర్వ్యూ నుంచి ఆడియన్స్కి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో కమెంట్ చేయమని అడుగుతాను. బట్ బిఫోర్ దట్, సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, యూట్యూబ్లో డాక్టర్గా కూడా చాలామందికి ఎన్నో టిప్స్ ఇస్తూ ఎన్నో హెల్తీ డెలివరీస్ కూడా చేస్తున్నారు కాబట్టి సో మీరు మీ సబ్స్క్రైబర్స్కి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకైనా, ఏదైనా ఫిమేల్ వాళ్ళకైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక మాట చెప్తారా? బీ సెల్ఫిష్, don't misunderstand my words, but take care of your physical health, your mental health and your emotional health. అది పెళ్ళికాని అమ్మాయి అవ్వచ్చు, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ నోయింగ్ యువర్ రైట్స్. యూనో, మీ రైట్స్ మీరు తెలుసుకోండి. బీ కాన్ఫిడెంట్ అండ్ నో యువర్ సెల్ఫ్ వర్త్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు టీచ్ మై డాటర్ ఆల్సో అండ్ టు ఆల్ ద యంగ్ గర్ల్స్ అండ్ విమెన్ అవుట్ దేర్ ఆల్సో. మన సెల్ఫ్ వర్త్, మన విలువ ఏంటనేది మనకు తెలియాలి. ఒక ఆడపిల్లకి అమ్మాయి విలువ ఏంటి అమ్మాయికి తెలిసినప్పుడు ఆ అమ్మాయి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ బారిన పడకుండా ఉంటుంది. ఎవరినో ఇంప్రెస్ చేయాలి, లేకపోతే పియర్ ప్రెషర్, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి, యూనో, నా బాయ్ ఫ్రెండ్ ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఫోర్స్ చేస్తున్నాడు, ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. నో యువర్ సెల్ఫ్ వర్త్. మీరు చాలా విలువైన వాళ్ళు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ యునీక్. ప్లీజ్ బీ కాన్ఫిడెంట్. మీ వాల్యూ మీరు తెలుసుకోండి. అడాల్సెంట్ గర్ల్స్ నుంచి, పెళ్ళైన వాళ్ళ నుంచి, పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళ నుంచి, ప్రతి ఒక్కళ్ళలోనూ. అండ్ ఫ్యామిలీస్ కూడా కరెక్ట్గా సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను నిన్ననే అయిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నేను చాలా లాంగ్ అయిపోతుంది మనకు తెలియదు. ఒక అమ్మాయి 23 years అలా ఉంటాయి అమ్మాయికి. 7-8 years క్రితం తనకి ఓవరీలో పెద్ద సిస్ట్ వచ్చేసి ఒక ఓవరీ రిమూవ్ చేశారు. ఆ అమ్మాయి ఓపిక వచ్చింది, అన్మ్యారీడ్. ఎవరితో రావాలి? హస్బెండ్తో, ఫియాన్సే ఆర్ పేరెంట్స్. ఎవరితో వచ్చింది? ఫ్యూచర్ ఇన్లాస్. వాళ్ళు ఇన్లాస్ అవుతారో లేదో తెలియదు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని? ఇంతకుముందు ఆపరేషన్ అయింది, ఇప్పుడు అమ్మాయికి స్కాన్ చేయండి, ఇప్పుడు అమ్మాయికి టెస్టులు చేయండి, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి ఫిట్టా కాదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో నాకు చెప్పండి. వాట్ ద హెల్ వాజ్ దాట్? ఎలా అసలు మీరు అత్తమామ అవుతారో లేదో తెలియదు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీరు అయినా సరే ఆ రైట్ మీకు లేదు కదా. ప్రెగ్నెన్సీ అన్నది, పిల్లల్ని కంటం అన్నది రీజన్ కాదు పెళ్లి చేసుకోవటానికి. యూనో, మీకు మీ వైఫ్ ఒక లైఫ్ పార్ట్నర్, ఒక మంచి కంపానియన్ అనుకుంటే కదా మీరు పెళ్లి చేసుకున్నారు. నేను కూడా నా హస్బెండ్ అలాగే కదా పెళ్లి చేసుకున్నాను. పిల్లలు అన్నది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రేమకి రిజల్ట్. యూనో, బట్ అదే ఎండ్ గోల్ కాదు. అసలు పెళ్ళికి ముందే చెక్ చేయించడానికి తీసుకురావడం ఏంటి? నేను వాళ్ళ పేరెంట్స్ని పిలిచి తిట్టాను. అసలు మీరు ఎలా పంపిస్తారు? వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు ఏమవుతారు ఈ అమ్మాయికి? మీకేమైనా తెలుసుకోవాలంటే మీరు మీ పాపని తీసుకురావాలి. అమ్మ పాప ఎలా ఉంది చూడండి, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటని. వాళ్ళు ఎవరు తీసుకురావడానికి? సో అలాంటి పనులు చేయకండి. మీరు ఎందుకు ఇంకొకళ్ళతో రావాలి? వాళ్ళెవరు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి? సో ఆ అమ్మాయి అసలు ఒప్పుకొని ఉండకూడదు ఆ విషయం గురించి అని నా ఉద్దేశం. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అనిపిస్తుంది. ఒక అమ్మాయి వచ్చింది, 4th abortion కోసం వచ్చింది. 4th abortion. ముందు 3 abortions అయ్యాయి మేడం, నా హస్బెండ్ చాలా అబ్యూజివ్, ఫుడ్ కూడా టైంకి పెట్టరు, అమ్మాయి పనిచేసి వచ్చేది, డబ్బులు సంపాదించేది, షీఈ్ ఎడ్యుకేటెడ్, షీఈ్ వర్కింగ్. బట్ ఆ ముందు 3 pregnancies కూడా వాళ్ళ కొద్దని తీయించుకుంది అమ్మాయి. సో ఇప్పుడు సెపరేట్ అయిపోయింది, బట్ సెపరేట్ అయిపోయిన తర్వాత తెలిసింది ప్రెగ్నెంట్ అని. సో షీ కేమ్ ఫర్ 4th abortion. నేను నువ్వు ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, నీ డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు, మరి ఎలాగింత టార్చర్ యూ ఫేస్డ్ ఆర్ టాలరేటెడ్? డోంట్. సొసైటీ జడ్జ్ చేస్తుంది కదా అంటారు. వాట్ ఈస్ దట్ సొసైటీ? హూ ఈస్ దట్ సొసైటీ? యూ అండ్ ఐ మేక్ ద సొసైటీ కదా.
ఆ జడ్జ్ చేసే పీపుల్ మైండ్ సెట్ కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? మనలాగా ప్రాపర్గా ఆలోచించి అర్థం చేసుకునే మనుషులు కూడా ఉంటారు కదా. సో ఈ ప్రెషర్స్కి లొంగిపోకండి. అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరిని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే సన్నగా ఉంటే ఇంకొకరికి నచ్చుతాము. మీరు సన్నగా ఉండాలంటే అవ్వండి, మీకోసం మీరు అవ్వండి, ఒకళ్ళ కోసం అందంగా కనిపించడానికి కాదు అక్కడ కదా. నేను ఇవాళ ఇది ఇలా డ్రెస్ అయ్యాను, నాకు నచ్చిన డ్రెస్ అయ్యాను, మీకు బాగా కనపడడానికి కాదు కదా. సో బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ మన వాల్యూ మనకు తెలిసినప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు వీళ్ళు. ఐ డోంట్ వాంట్ విమెన్ టు సఫర్. యూనో ఆ హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. ఉన్నది ఒక్క లైఫ్. ఆ ఒక్క లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని లీడ్ చేయకండి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా నేను ఏం మాట్లాడానో నాకే తెలియదు. వాట్ ఎవర్ కేమ్ టు మై మైండ్ ఐ స్పోక్ అబౌట్ ఇట్. చూసింది వీళ్ళకి నచ్చుతుందా లేదా, మీకు నచ్చుతుందా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు ఇది కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. సో మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి. మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ హర్ట్ అదర్స్. దట్ ఈస్ ద ఓన్లీ థిన్ లైన్ దట్ ఈస్ దేర్. అదొకటి క్రాస్ చేయకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే బిజీ ఉన్నా సరే చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి, గైనకాలజిస్ట్గా ఉండు ఎన్నో ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన డాక్టర్గా తన ఎక్స్పీరియన్స్లో ఏమేమి చూశారు, అండ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఉండాలి, అండ్ ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ ఉంటుంది, దాంట్లో ఉన్న అంటే లైక్ సోషల్ మీడియాలోంచి చూసే వాటికి ఎంతవరకు మనం రెస్పాండ్ అవ్వకూడదు అన్న విషయాల పట్ల డాక్టర్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.